హలో హాయ్ 10 ఏళ్లలో తీసింది 7 సినిమాలు. అయితే జయాపజయాలు ఎలా ఉన్నా సరే ఒక మంచి సెన్సిబిలిటీస్‌తో సినిమాలు తీసే డైరెక్టర్‌గా గుర్తింపు తెచ్చుకున్న రైటర్ డైరెక్టర్ విఐ ఆనంద్ is with me on my channel Prema The Journalist. Hi Anand garu. Hello Andy. Hello. I'm very good Anand. Thank you. How are you? I'm good, but Anand garu, first and foremost, I'm very happy that being a Tamilian you are making Telugu films. Ante me native, you're from Chennai. Yeah. You're from Tamil Nadu. Yeah. Born and brought up there. Yeah. మీరు అసలు తెలుగు ఎలా నేర్చుకున్నారు, తెలుగులో సినిమాలు ఎలా తీస్తున్నారు? నాకు ఇది చాలా ఆశ్చర్యంగా ఉంది. తెలుగు భాష ఎంత చక్కగా మాట్లాడతారు. సో ఐ వాంట్ టు నో దట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు హైదరాబాద్కి ఒక రిలేషన్షిప్ ఫ్రమ్ ద కాలేజ్ టైం నుంచే ఉంది. సో డెస్టినీ అంటారు కదా, సో అలాంటిది అనుకుంటున్నా. ఎందుకంటే ద ఆర్కిటెక్చర్, నేను ఐ వాజ్ ఇన్ సత్యభామ ఇంజనీరింగ్ కాలేజ్ ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్లో ఒక థీసిస్ చేయాలి. సో ఐ టుక్ ఫిల్మ్ సిటీ యాజ్ అ థీసిస్. సో దానికోసం ఐ హ్యాడ్ టు ఫ్లై డౌన్ టు హైదరాబాద్ టు డూ రామోజీ ఫిల్మ్ సిటీ గురించి మనం కేస్ స్టడీ చేయాలని వచ్చాం. దెన్ ఆఫ్టర్ దట్ ఐ జాయిన్ ద డైరెక్టర్ హూ యాక్సిడెంట్లీ హీ వాంటెడ్ టు డూ అ ఫిల్మ్ హోసిమిన్ సార్ అని చెప్పి. ఆయనకి అది డెబ్యూ ఫిల్మ్ అనమాట. సో నాకు అది ఫస్ట్ ఫిల్మ్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్. సో ఆయన తమిళ్లోనే ట్రై చేస్తున్నారు. దెన్ సడన్లీ ఏఎం సార్ ప్రొడ్యూసర్, ఆయన ఉదయ్ కిరణ్ డేట్స్ తీసుకుని ఇది బైలింగ్వల్గా చేద్దామని చెప్పి వీ వర్క్డ్ ఆన్ అ స్క్రిప్ట్, అంటే హోసిమిన్ సార్ నరేటెడ్ అ స్క్రిప్ట్. సో యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్గా నేను ఫస్ట్ మళ్ళీ హైదరాబాద్కి రావాల్సి వచ్చింది. అండ్ ఇక్కడ ఉదయ్ కిరణ్తో ప్రేమంటే సులువు కాదురా అని ఒక మూవీ స్టార్ట్ చేసాం. సో నా ఫస్ట్ యాజ్ అన్ అసిస్టెంట్ డైరెక్టర్గా ఫస్ట్ నేను షూటింగ్ వచ్చింది కూడా రాజమౌళిలో ఒక సైకిల్ సీక్వెన్స్ హోసిమిన్ సార్ డైరెక్షన్లో ఉదయ్ కిరణ్ హీరోగా చేశారు. సో మళ్ళీ నాకు తెలుగు ఇట్ హ్యాపెన్. సో దాని తర్వాత ఈ వర్క్ అండర్ ఫ్యూ డైరెక్టర్స్. దెన్ మురుదాస్ సార్ దగ్గర జాయిన్ అయ్యాను. ఆ టైంలో కూడా నేను ఆయనతో ఒక మూవీ వర్క్ చేయాలి, అది తమిళ్ ఫిలిం అనుకుంటున్నా, కానీ ఆ టైంలో కరెక్ట్గా స్టాలిన్ జరుగుతుంది అనమాట. సో అగైన్ ఆయన మొత్తం ప్యాక్ చేసుకుని హైదరాబాద్ వచ్చేయండి అన్నారు. దెన్ అగైన్ ఐ కేమ్ టు హైదరాబాద్. దెన్ స్టాలిన్లో వర్క్ చేశాను యాజ్ అన్ లాస్ట్ అసిస్టెంట్ కింద వర్క్ చేశాను. దెన్ ఆఫ్టర్ దట్ నేను తమిళ్లోనే మూవీ చేయాలి అని చెప్పి ఒక స్టోరీ రాసుకున్నాను. సో మనకి డ్రీమ్ అనేది ఒక స్టోరీ ఉంది, అది అప్పుచ్చి గ్రామం అని చెప్పి. అది చేసే టైంలో ఒక ఫ్రెండ్ వచ్చారు, ఆయన ఒక స్టోరీ అడిగారు మాధవ్ అని చెప్పి. ఆ స్టోరీ ఇవ్వాల్సి వచ్చింది. ఆయన తెలుగులోనే ఒక మూవీ చేస్తున్నారు, డెబ్యూ ఫిలిం. సో దానికోసం స్టోరీ అడిగితే నేను ఇచ్చాను. ఫైనల్గా ఒక డైరెక్టర్, వాళ్ళు అనుకున్న డైరెక్టర్ సెట్ అవ్వట్లేదు కాబట్టి మీరే డైరెక్టర్ చేస్తే బాగుంటుందని చెప్పి నాకు అది ఆపర్చునిటీ వచ్చింది. సో ఫస్ట్ ఫిలిం హృదయం ఎక్కడ ఉండదు అని చెప్పి ఒక స్మాల్ ఫిలిం చేసాం. అండ్ ఆ టైంలో కూడా నేను ప్లాన్ చేయట్లేదు, నేను మళ్ళీ అంటే ఫస్ట్ మై డెబ్యూ ఫిలిం ఇస్ యాక్చువల్లీ తెలుగు ఫిలిం, నేను ఎక్స్పెక్ట్ చేయట్లేదు. సో డెస్టినీ అంటారు కదా. సో ప్రతిసారి వెన్ ఎవర్ ఐ గో టు చెన్నై, తెలుగు ఇండస్ట్రీ ఇస్ డ్రాగ్డ్ ఇంటూ ఇట్. బట్ నాకున్న ఎక్స్పీరియన్స్లో ద టైమ్ ఐ స్పెంట్ ఆన్ ఉదయ్ కిరణ్ సర్స్ ఫిలిం, ద ఫస్ట్ ఫిలిం, అది ఒక 10 days షూటింగ్ జరిగింది. బట్ మా ట్రావెల్ అయితే ఆల్మోస్ట్ 6-7 months వీ ట్రావెల్ విత్ ద క్రూ అండ్ ద టీమ్. సో అక్కడి నుంచి దట్ తెలుగు ఇండస్ట్రీ కెప్ట్ ఆన్ కమింగ్. బట్ ఐ మెట్ సమ్ బ్యూటిఫుల్ పీపుల్. మమ్మల్ని వెల్కమ్ చేసుకున్న విధాల్ అండ్ ద వే దే ఎంకరేజ్డ్, ద వే దే అప్రిషియేటెడ్ అస్, ఒక ఎంకరేజ్మెంట్ ఇచ్చింది. బట్ ఆ లవ్ ఐ కుడ్ ఫీల్ దట్ లవ్ ఇన్ ద ఎయిర్. సో అండ్ ఐ మెట్ సమ్ గుడ్ పీపుల్. చోటా గారు, నేను స్టాలిన్లో వర్క్ చేసేటప్పుడు ఆయనే డిఓపి, చోటా గారే డిఓపి స్టాలిన్కి. సో వీ హ్యాడ్ అ గుడ్ రిలేషన్షిప్ విత్ హిమ్. మళ్ళీ నేను టైగర్ చేసేటప్పుడు ఆయనే డిఓపిగా వచ్చారు. సో ఐ మేడ్ సమ్ గుడ్ ఫ్రెండ్స్ అండ్ దే రియలీ అప్రిషియేటెడ్ మీ, ఎంకరేజ్ మీ టు కమ్ హియర్, యు ఆర్ వెల్కమ్ హియర్ అని చెప్పి మమ్మల్ని వెల్కమ్ చేశారు. బట్ యాక్చువల్గా మీరు ఇంత చెప్పేంత వరకు బయట ఎవరికి తెలియదండి. అంటే దే ఆల్ థింక్ యు ఆర్ అ తెలుగు గై. అంటే మీరు తెలుగు ఎంత స్పష్టంగా భలే మా యాక్సెంట్ లో, తెలుగు యాక్సెంట్ లోనే మాట్లాడతారు, మీకు ఆ తమిళ యాక్సెంట్ రాదు. క్రెడిట్ గోస్ టు, మెయిన్లీ క్రెడిట్ గోస్ టు ద మూవీ టీమ్. అండ్ ఫస్ట్ టైగర్ చేసేటప్పుడు కూడా నాకు 1 or 2 people తమిళ్ అసిస్టెంట్స్ దే వర్ దేర్. బట్ తర్వాత నాకు అబురవి గారితో ట్రావెల్ చేస్తున్నా. సో హీఈస్ అ గ్రేటెస్ట్, వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ డైలాగ్ రైటర్స్. సో ఆయనతో ట్రావెల్ చేస్తూనే ఉన్నాం కదా. టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఒక్క క్షణం. సో ఆయనతో డిస్కషన్లోనే ఆయన కొంచెం తమిళ్ వస్తుందండి. సో నేను ఆయనతో తమిళ్ ఎక్స్ప్లెయిన్ చేయడం, ఆయన కొంచెం మేనేజ్ చేయడం, తర్వాత స్లోగా మెల్లగా ఆయన చూసి నేను నేర్చుకున్నాను.
Then what I did specifically was Ekkadiki Pothavu Chinnavada టైంలో I decided నేను లాంగ్వేజ్లో కొంచెం కమాండ్ ఉండాలి, ఎందుకంటే ఐఎమ్ డూయింగ్ అ ఫిల్మ్ ఫర్ అ తెలుగు ఆడియన్స్, ఐ హ్యావ్ టు ఓన్ ద లాంగ్వేజ్. సో అని చెప్పి నేను ఐ హ్యాడ్ ఓన్లీ తెలుగు క్రూ అండ్ తెలుగు టీమ్ ఇన్ మై డైరెక్షన్ టీమ్. సో వై? బికాస్ యూ లాక్ ద డోర్ విత్ ద తెలుగు టీమ్, then you obviously end up learning Telugu because I have no other choice. నేను అది నేర్చుకోవాలి, తప్పదు. సో దట్స్ హౌ ఐ పుష్డ్ మై సెల్ఫ్ ఇన్ టు దిస్ బౌండరీ. నా టీం మొత్తం తెలుగు వాళ్ళని పెట్టుకుని వాళ్ళతోనే మాట్లాడడం స్టార్ట్ చేసి, ఎంత తప్పు వచ్చినా వాళ్ళు కరెక్ట్ చేస్తారు, మా టీం కరెక్ట్ చేస్తుంది. సో దెన్ ఆల్ ద పీపుల్ ఐ షుడ్ థ్యాంక్ దెమ్. అంటే ఈ లాంగ్వేజ్ నేర్చుకోవడానికి నా టీం, నా డైలాగ్ రైటర్స్, వీళ్ళే ముఖ్యం రీజన్. సో అమేజింగ్ అండి. నౌ యు ఆర్ సెటిల్డ్ ఇన్ హైదరాబాద్? Properly settled, your family properly shifted, settled in Hyderabad. My kids are studying in Hyderabad, and we have a house in Hyderabad, so we have Aadhaar card, voter ID, voter ID card kuda unda? Yeah. Vote chesara? Yeah. Of course. మరి మీ పేరెంట్స్ ఏమంటున్నారండి? అంటే అదే హ్యాపీ విత్, అంటే వాళ్ళకు ఉంటుంది కదా తమిళ్లో సినిమాలు చేయాలి మా అబ్బాయి అని. నేను చేసిన అప్పుచ్చి గ్రామం ఒక ఫిల్మ్ బై గాడ్స్ గ్రేస్ మంచి హిట్, కమర్షియల్ హిట్ కాదండి, బట్ ఇట్ ఈస్ రియలీ లవ్డ్ బై మెనీ పీపుల్ బికాస్ ఇట్ వాస్ అగైన్ అన్ అటెంప్ట్. అంటే నేను యూజువలీ ఒక కాన్సెప్ట్, ఒక డిఫరెంట్ ఐడియా తీసుకుని వర్క్ చేస్తాను. సో డెబ్యూ ఫిల్మ్లో ఒక మీటిరాయిడ్స్ ఒక విలేజ్కి రావడం, ఒక 10 days లైఫ్ ఎండ్ అయిపోతుంది తెలుసుకున్న తర్వాత ఆ విలేజ్లో ఉన్న ప్రతి క్యారెక్టర్స్ ఏమవుతారని చెప్పి ఆ కథ జరుగుతుంది. సో దే రియలీ లవ్డ్ ద ఫిల్మ్. ఒక మంచి అప్రిసియేషన్ వచ్చింది. బై గాడ్స్ విల్లింగ్ ఏంటంటే ఇప్పుడు కూడా అప్పుచ్చి గ్రామం డైరెక్టర్ అంటే అందరూ గుర్తుపెట్టుకుంటున్నారు. సో మై పేరెంట్స్ ఆర్ లిటిల్ హ్యాపీ దట్ అప్పుచ్చి గ్రామం డైరెక్టర్ అంటే అందరికి తెలుస్తుంది అని చెప్పి. బట్ నేను ఇప్పుడు రీసెంట్గా ఒక మ్యారేజ్కి కూడా వెళ్ళాను. వాళ్ళు ఇంకా అప్పుచ్చి గ్రామం తర్వాత ఏ మూవీ చేయట్లేదా, ఇండస్ట్రీ మారిపోయారని, అని ఇండస్ట్రీ మారిపోయారని అనుకోలేదు, సినిమాని వదిలేసావని అడుగుతున్నారు. కాదండి, మీరు ఒక్కసారి వికీపీడియా చూడండి, నేను ఒక 5 films చేశాను, ఒక 2 హిట్ అయింది, మాస్ మహారాజ్ రవితేజ గారితో కూడా మూవీ చేశాను. మీరు అవునా, నువ్వు ఆర్కిటెక్చర్ వెళ్ళిపోయావో ఏమో, సినిమా మానేసేవేమో అని అనుకుంటున్నా. లేదండి, ఇండస్ట్రీ మారిపోయాను అంటున్నా. సో నాకైతే అమాంగ్ ద రిలేటివ్స్ అండ్ మై ఫ్రెండ్స్, దే స్టిల్ స్టక్ అప్ విత్ అప్పుచ్చి గ్రామం. But my parents are very happy that I'm doing good in the industry. But ఏమన్నా ప్లాన్స్ ఉన్నాయా తమిళ్లో ఎప్పటికైనా? Oh, definitely చేయాలండి, డెఫినెట్లీ చేయాలి. And you bilingual చేయాలని ఒక ఐడియా ఉంది. Hopefully time works out, script works out. నాకేమైందంటే ఎక్కడికి పోతా వచ్చిన వాడు హిట్ తర్వాత 3-4 offers వచ్చింది. So I took a commitment from them. సో దాన్ని హానర్ చేయడానికి ఐ హ్యావ్ టు డూ బ్యాక్ టు బ్యాక్ తెలుగు ఫిల్మ్స్. అండ్ సో దానివల్ల ఆ కమిట్మెంట్స్ని హానర్ చేసుకునే వస్తున్నాను అనమాట. బట్ ఐ వాంట్ టు డూ అ తమిళ్ ఫిల్మ్. బట్ హౌ కమ్ అండి, ఒక ఆర్కిటెక్ట్ అయ్యిండు మీరు, హౌ డిడ్ యూ ల్యాండ్ ఇన్ ద ఇండస్ట్రీ? అంటే మీకు ముందు నుంచి ఉందా బగ్? సినిమాల్లో ఉండాలి చిన్నప్పటి నుంచి నాకు, చైల్డ్హుడ్ నుంచి ఉంది నాకు. సో అంటే ఎనీబడి ఇన్ ద ఫ్యామిలీ? నో అండి, nobody is in the family. But my parents were very jovial, very friendly. So weekly 3-4 films థియేటర్లో తీసుకెళ్ళడం కానీ. అండ్ my father is a document writer, was a document writer then, and ఇప్పుడు రిటైర్డ్ అయిపోయారు. బట్ he was a document writer in a small town called Erode. ఆయనకున్న క్లయింట్స్ అందరూ థియేటర్ ఓనర్స్ అనమాట. సో మై ఫాదర్ విల్ హ్యావ్ అ మీటింగ్ విత్ ద థియేటర్ ఓనర్స్. ఓకే. సో ఆ మీటింగ్ ఎప్పుడు జరుగుతుందంటే మనకు టైం తెలీదు, షో టైం బట్టి అది జరగదు. సో హీ యూస్ టు టేక్ అస్ టు ద థియేటర్స్. సో ఖాళీగానే ఉన్నారు కదా, తీసుకెళ్తా అని చెప్పి నైట్ తీసుకెళ్ళడం. సో వాళ్ళ మీటింగ్ అక్కడ మేనేజర్స్ క్యాబిన్లో జరిగితే నేను బ్రదర్స్ థియేటర్లో కూర్చుని వీ స్టార్టెడ్ వాచింగ్ ఫిల్మ్స్. సో మంచి ఎక్స్పీరియన్స్ అది, ఎందుకంటే కొన్ని ఫిల్మ్స్ సగం నుంచి చూడడం జరిగింది. అండ్ సో దట్ కీప్ వాచింగ్ థియేటర్స్లో అలాంటి మూవీస్ చూడడం, సగం చూడకుండా బయటకు రావడం, అదొక చిన్న ఒక క్రియేటివ్ ప్రాసెస్ని ట్రిగర్ చేసింది. దెన్ వీ రియలైజ్డ్ సో వీఆర్ సో గుడ్ అట్ ఇట్, వై డోంట్ వీ పర్స్యూ అని ఒక చిన్న సెల్ఫ్ రియలైజేషన్. అండ్ నేను చదివిన స్కూల్ భారతీయ విద్యా భవన్ అని చెప్పి ఒక స్కూల్, అది ఈరోడ్లో మంచి స్కూల్ అనమాట, వన్ ఆఫ్ ద గుడ్ స్కూల్స్ ఇన్ ద ఈరోడ్ టౌన్. సో దే యాక్చువల్లీ ఎన్కరేజ్డ్ కల్చరల్ యాక్టివిటీస్. నన్ను స్టేజ్ ఎక్కించు, దే పుష్డ్ మీ ఆన్ టు ద స్టేజ్.
జస్ట్ నాట్ ఎడ్యుకేషన్ వైజ్ బట్ స్కిట్ చేయడం, డ్రామా చేయడం, యాడ్స్ అప్ చేయడం, అండ్ సో ఇలాంటి కల్చరల్స్లో దే పుష్డ్ మీ. సో యాక్టింగ్, స్కూల్లో ఉన్నప్పుడు స్కిట్ అంటే మేమే స్టోరీ రాసుకుని వి క్రియేట్ అవర్, అప్పుడు కూడా సైన్స్ ఫిక్షన్ స్టోరీ ఒకటి రాసుకున్నాం. సో నేను ఫ్రెండ్స్ వి పార్టిసిపేటెడ్ ఇన్ ద కాంపిటీషన్, వి రిప్రజెంటెడ్ స్కూల్ ఫర్ సమ్ కాంపిటీషన్స్. సో అలా స్కూల్ కూడా ఎంకరేజ్ చేశారు. మై పేరెంట్స్ వర్ వెరీ వెరీ. సో నాకు స్కూల్లోనే ఆ ఇంట్రెస్ట్ వచ్చింది. నాకు బై 12th itself ఐ రియలైజ్ ఐ వాంట్ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్. బట్ బీయింగ్ అ ఫస్ట్ బార్న్ సన్, ఒక డిగ్రీ ఇంపార్టెంట్ చెప్పి ఫ్యామిలీ చెప్పారు, అండ్ ఐవ్ గాట్ డీసెంట్ ఎనఫ్ గుడ్ మార్క్స్. సో ఏదో ఒక డిగ్రీ తీసుకున్నప్పుడు నాకు ఇంజనీరింగ్ మీద అస్సలు ఇంట్రెస్ట్ లేవు, అండ్ they literally took me to Savita Dental College. నాకు సీట్ దొరికింది, పేమెంట్ సీట్. I was in the line, only 5 people were there in front of me. My father had the cash to pay the fees. And I was imagining life without films. ఆ క్యూలో ఉన్నప్పుడు, the moment my father pays off, then I can't get back the money. I will be a dentist. I will end up becoming a dentist sitting in the chair and treating patients. It's a noble profession, but ఆ ప్రొఫెషన్ నాకు సెట్ అవుతుందని థింక్ చేస్తే నాకు ఐఎమ్ నాట్ ఏబుల్ టు ఇమాజిన్ మై సెల్ఫ్ సిట్టింగ్ అండ్ డూయింగ్ దట్ వర్క్. అప్పుడు సినిమా ఏమవుతుంది భయం వచ్చి, బిఫోర్ 2 like ముందు ఇద్దరే ఉన్నారు ఆ టైంలోనే ఆపి, లేదు నాకు డెంటల్ వద్దు, విల్ డూ సంథింగ్ ఎల్స్ అని చెప్పి. దెన్ ఆర్కిటెక్చర్ వాజ్ సంథింగ్ వెరీ క్రియేటివ్. కలర్స్, కంపోజిషన్స్, డిజైన్స్, ఇంటీరియర్స్. ఐ థాట్ సమ్వేర్ క్రియేటివ్గా నేను ఏదైనా ఒక ఫీల్డ్లో వెళ్తే I can still able to pursue filmmaking dream ni pursue చేయొచ్చు అని అనుకుని I said let me take architecture అన్న. Good thought. At that age మీకు అసలు అంత తెలివి, అంత కనెక్టివిటీ, by God's blessing అంటారు కదా, అలాంటి ఒక టైంలో just I thought like better than engineering or better than becoming a doctor, I thought architecture is more creative అనిపించింది. చిన్నప్పటి నుంచే లైక్ ఐ హ్యాడ్ లైక్ ఫ్యూ సెట్ ఆఫ్ ఫ్రెండ్స్, స్కూల్ ఫ్రెండ్స్ కూడా, వాళ్ళని కలిసేటప్పుడు నేను స్టోరీ చెప్తూనే ఉంటాను అనమాట. సో అప్పిచిగ్రామం స్టోరీ అలా చైల్డ్హుడ్ స్టోరీ అది, అంటే when I was in 12th itself I had that idea. అలాంటి ఒక స్టోరీ చేయాలని చెప్పి. సో ద ఫ్రెండ్స్ యూస్ టు ఎన్కరేజ్, నాకు కపుల్ ఆఫ్ ఫ్రెండ్స్ అదే అరుణ్ అండ్ శక్తి ఆనంద్ అని చెప్పి. సో వాళ్ళిద్దరూ నేను చెప్పిన స్టోరీస్ అన్నీ వింటూనే ఉంటారనమాట. నువ్వు ఏం చేస్తున్నావు, ఎక్కడి నుంచి ఇలాంటి ఐడియాస్ వస్తున్నాయి అంటారు అనమాట. సో దే యూజువలీ సే లైక్ యూ ఆర్ గుడ్ అట్ స్టోరీస్, నో వై డోంట్ యూ గో అండ్ డూ ఇట్, పర్స్యూ చేయని చెప్పి. సో అలాగే ఆర్కిటెక్చర్ ఫైనల్ ఇయర్లో ఐ డిసైడెడ్ ఐ హ్యావ్ టు గో ఇన్ టు ఫిల్మ్ మేకింగ్ అట్ ఎనీ కాస్ట్ చెప్పి. So I took Film City as a final year architectural thesis so that I can get closer to film people. What a thought. And by ippudu when I think the flashback, it makes sense. But our time lo that the passion was driving me. Correct. But Anand garu oka vishayam cheppandi, మీరు ఇప్పుడు సినిమాలకి కథలు అంటే when you think about a story, మైండ్ లో ఒక స్టోరీ వస్తుంది, అది ఫామ్ అవుతుంది. బట్ వెన్ యూ యాక్చువల్లీ పుట్ ఇట్ డౌన్ ఆన్ పేపర్, దాన్ని మీరు 3 థింగ్స్ మైండ్ లో పెట్టుకొని చేయాలి. ఒకటి రైటింగ్, ద లాంగ్వేజ్ దట్ యు చూస్ టు రైట్. రెండోది ద నేటివిటీ, బికాస్ మీరు పుట్టి పెరిగిందంతా తమిళనాడు. మీరు ఇక్కడ తెలుగు సినిమాలు తీయాలంటే ఇక్కడ తెలుగు కల్చర్, తెలుగు నేటివిటీ, తెలుగు వాళ్ళకి సినిమాలు ఎలా చూడాలనుకుంటారన్నది మీకు అవగాహన ఉండాలి. అండ్ మూడోది ఇక్కడ ఇండస్ట్రీతో మీకు ఆ నెట్వర్కింగ్ ఉండాలి. సో ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ టు స్కేప్ త్రూ. ఇక్కడున్న వాళ్ళకే చాలా కష్టం, మీరు వేరే చోట నుంచి వచ్చారు. సో ఈ 3 ఆస్పెక్ట్స్ మీరు ఎట్లా, హౌ డిడ్ యూ డీల్ విత్ ఇట్? ఐ థింక్ నెట్వర్కింగ్, రివర్స్ లో చెప్తే నెట్వర్కింగ్ అనేది నాకు మురుదాస్ సార్ దగ్గర వర్క్ చేశాను కాబట్టి అది కొంచెం, అండ్ ఫ్రమ్ ద బిగినింగ్ నుంచే సమ్హౌ ఐ మేడ్ ఫ్రెండ్స్ ఇన్ తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కాబట్టి. సో దే వర్ రియలీ హెల్ప్ఫుల్. ఓకే. సో దే వర్ ఏబుల్ టు రికమెండ్ మీ టు అన్ ఆర్టిస్ట్. సో ఆ నెట్వర్క్ అయితే ఆటోమేటిక్గా మురుదాస్ సార్ స్కూల్ నుంచి రావడం అన్నది ఒక అడ్రస్ ఇస్తుంది. సో దెన్ ఐ గెట్ అన్ అపాయింట్మెంట్, దెన్ ఐ యూస్ టు పిచ్ స్క్రిప్ట్స్ అండ్ పీపుల్ లైక్ ఇట్, దెన్ ఇట్ టుక్ ఆఫ్. అండ్ సెన్సిబిలిటీ అన్నది డెఫినెట్లీ ఈస్ దేర్, కానీ వాట్ ఐఎమ్ ఫీలింగ్ ఈస్ దట్ మై సెన్సిబిలిటీస్ ఆర్ ఫ్రమ్ ద బర్త్ ఇట్స్ మోర్ టిల్టెడ్ టువర్డ్స్ తెలుగు. ఏంటండి అది, ఏమో నాకు అర్థం కావట్లేదు. ఐ లైక్ ఫ్యాంటసీ, ఐ లైక్ హ్యూమర్, I like larger than life films. I want people to come to the theaters to get excited. I want to see people laugh. నేను ఇద్దరికి స్టోరీ చెప్పినా కూడా వాళ్ళు ఎంజాయ్ చేస్తేనే నేను హ్యాపీ అవుతాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను చెప్పాలంటే, నేను when I'm telling it to my friend, I will make them as one of the characters. Okay. సో అప్పుడే కదా వాళ్ళకి ఇన్వాల్వ్మెంట్ ఉంటే ఆ స్టోరీ వినడానికి. సో అలా నాకు, బట్ వాట్ ఎవర్ స్క్రిప్ట్ I said, more than my Tamil friends,
somehow friends in Telugu people, like, they were like loving it. అరే బాగుంది స్టోరీ, ఇక్కడ వర్కౌట్ అవుతుంది అంటున్నారు. సో ఐ నెవర్ థాట్ మెకానికలీ అబౌట్ ద ప్రాసెస్. అంటే తెలుగు ఫిలిమ్స్ చూడడం, ఇక్కడ ఈ మీటర్ ఎలా సెట్ చేయాలి అంటే దేర్ వాస్ అ ఇష్యూ ఇన్ ద ఫస్ట్ 2 ఫిలిమ్స్లో. నాకు ఒక ఇష్యూ ఉన్నాయి, అంటే ఎంతవరకు మనం డ్రామా చేయొచ్చు, ఎంతవరకు హ్యూమర్ చేయొచ్చు, ఎంతవరకు లాజికల్గా చెప్పాలి, ఆ ఇల్లాజికల్ ఫ్రీడమ్ తీసుకోవాలి, ఇవన్నీ కొన్ని ఒక 2 ఫిలిమ్స్ నాకు పట్టింది. బట్ ఎక్కడికి పోతా వచ్చిన ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ ఇట్. సో ఆ మీటర్ సెట్ అవ్వడానికి కొంచెం టైం పట్టింది. బట్ దేర్ వర్ లైక్ పీపుల్ హూ హెల్ప్ మీ రియలైజ్ లైక్ ఇది కొంచెం ఎక్కువ అయిపోతుంది, మన ఆడియన్స్కి ఇది సెట్ కాదు, కొంచెం డ్రామా కొంచెం పెంచాలి, లేదంటే మరీ ఫ్లాట్ అయిపోతుంది. బట్ వి పీపుల్ లవ్ డ్రామా కాబట్టి. బట్ unfortunately or fortunately, the stories whatever I said were immediately picked up by Telugu people. I mean, my Telugu producers ga undachu, Telugu hero ga undachu. So I didn't plan, it just came to me that my stories were loved by. No, but still when you start writing and you are a screenwriter kabatti, మీరు రాసేది ఇంగ్లీష్ లో రాసుకుంటారా, ఎలా రాసుకుంటారు? మైండ్ లో ఫస్ట్ ఇంగ్లీష్ లో నేను టైప్ చేస్తున్నా, బట్ థాట్ ప్రాసెస్ అండ్ ఫస్ట్ నరేషన్స్ అన్ని తమిళ్లో ఉంటది. తమిళ్లో మైండ్ లో ఉంటది, రాసేటప్పుడు ఇంగ్లీష్ లో వచ్చేస్తుంది. బికాస్ మెయిన్లీ అప్పుచి గ్రామం టైంలో వెన్ ఐ వాస్ డూయింగ్ అప్పుచి గ్రామం నాకు తమిళ్లోనే రాస్తున్నా. బట్ ద మొమెంట్ ఇట్ ఈస్ లైక్ తెలుగు ఫిల్మ్ నాకు ఐడియా వచ్చిన తర్వాత దెన్ ఐ డిసైడెడ్ లెట్స్ టైప్ ఇట్ ఇన్ ఇంగ్లీష్ సో దట్ ఐ కెన్ షేర్ ఇట్ విత్ పీపుల్ అనిపిస్తుంది. బట్ థాట్ ప్రాసెస్ అయితే తమిళ్లో. బట్ రీసెంట్ టైమ్స్లో ఏమైందంటే లైక్ పోస్ట్ ఎక్కడికి పోతావు చిన్నవాడ, ఈవెన్ మై థాట్ ప్రాసెస్ ఇస్, నాకు మైండ్లో ఒక బ్రెయిన్లో ఒక పెద్ద హెడ్ఏక్ ఉంది. ఒక్క సైడ్ ఏమో తమిళ్ డైలాగ్స్ వస్తుంది, ఒక్క సైడ్ ఏమో తెలుగు డైలాగ్స్ వస్తుంది. సో ఇప్పుడు నా థింకింగ్ ప్రాసెస్ కూడా స్లోగా, బికాస్ ఐ బీన్ ఇన్ హైదరాబాద్ ఫర్ సమ్ టైమ్ నౌ, ఈ బ్రెయిన్ కూడా ఇట్స్ ట్యూనప్ అయింది. నేను ఇప్పుడు మైండ్ ప్రాసెస్లోనే అట్లా చాలా వచ్చాడు, ఏం చేస్తున్నాడు, చూసాడు, ఇది ఈ ప్రాసెస్ స్టార్ట్ అయింది. ఐ థింక్ ఇట్ కమ్స్ విత్ ప్రాక్టీస్ అని అనుకుంటున్నా. అండ్ వీ కీప్ డూయింగ్. ఎగ్జాక్ట్లీ దట్ ఐ రియలీ ఎంజాయ్ డూయింగ్ ఇట్. ఆ ప్రాసెస్ ఎంజాయ్ చేయడం, బికాస్ ఐ లవ్ తెలుగు లాంగ్వేజ్, ఇట్స్ సో స్వీట్. అండ్ నాకు అది డిఫికల్టీని అనిపించట్లేదు ఫస్ట్ నుంచి. వెన్ పీపుల్, ఈవెన్ ద ఫస్ట్ టైం వెన్ ఐ కేమ్, వెన్ పీపుల్ స్పోక్ టు మీ ఇన్ తెలుగు ఆల్సో, ఐ వాజ్ ఏబుల్ టు అండర్స్టాండ్ ఇట్. I think that is the beauty of the language anukuntunna. What they are trying to say, I was able to receive it even without knowing the language. So adi నాకు I didn't feel it as much alien. But మీరు 10 years అయింది ఇండస్ట్రీకి వచ్చి, ఒక 7 సినిమాలు చేశారు. ఓకే, ఇప్పుడు కొంచెం యు ఆర్ లెర్నింగ్ లిటిల్ మోర్ ద లాంగ్వేజ్. అయితే ఇనిషియల్ స్టేజెస్ లో ఐ నో యూ మస్ట్ హావ్ టేకెన్ హెల్ప్. బట్ ఇప్పుడు స్క్రీన్ రైటింగ్ తో పాటు డైలాగులు కూడా అప్పుడప్పుడు రాస్తారా? అంటే కొన్ని అంటే రికార్డింగ్ సో ద డైలాగ్స్ ఆల్సో యు రైట్. నేను ఇప్పుడు నా టీమ్ కి ఏదైనా కొత్త ఐడియా వచ్చినా కూడా ఐఎమ్ నరేటింగ్ ఇట్ ఇన్ తెలుగు. సో ఆ నరేషన్ లో డైలాగ్స్ వస్తాయి, ఎమోషన్స్ వస్తున్నాయి. సో ఐఎమ్ నరేటింగ్ ఇట్ ఇన్ తెలుగు టు మై టీమ్. Poor people, they wanted to learn Tamil, but I didn't let them learn Tamil. Because I am talking more in Telugu language. So I think they are still stuck up in that Tamil. I mean, they haven't learned much Tamil from me, but I learned more Telugu from them. So narrations lo, whatever narration I'm giving, I'm maximum our dialogues a correct meter aithe vachesthundi. It's conveying the emotions. Maybe grammatical mistakes undochu gani that's fine. I think someone will be able to ippudu nenu record chesi icheste people are able to write first draft anamata. So that's what. Ippudu Ooru peru Bhairavakona is your 7th film. So antaku mundu teesina 6 films lo, let us take out the Tamil film. So 5 films, 5 Telugu films lo మీ సక్సెస్ రేట్ ఇస్ 25% అని నేను అంటాను. కరెక్ట్ మీ ఇఫ్ ఐఎమ్ రాంగ్. సో హౌ డిడ్ యూ డీల్ విత్ ఇట్ అండి? అంటే ఒకటి యువర్ ఏలియన్ టు దిస్ ఇండస్ట్రీ, అండ్ తీసిన 5 సినిమాల్లో 2 బాగా ఆడాయి, 3 ఆడలేదు. ఆ 3లో అస్సలు కొన్ని ఆడలేదు, అంటే ఇట్ వాజ్ అటర్ ఫ్లాప్స్. సో యాజ్ అ డైరెక్టర్, వాట్ వర్ యూ గోయింగ్ త్రూ ఎట్ దట్ పాయింట్ ఆఫ్ టైమ్ వెన్ you see a flop and this is where you want to stay? So what was going through? Initial reaction is always disappointment, oka frustration. Why that frustration? Because it's not that nenu edo routine movie try chesi flop avatla. When I'm trying to do something different and it fails, when the frustration is more. Nenu kottaga try chestunna, enduku oppukovatledani oka chinna frustration aithe undi. But on the కొంచెం లేటర్ థింకింగ్లో నాకు ఎలా అనిపిస్తుందంటే ద లవ్ ఫర్ మై కైండ్ ఆఫ్ ఫిల్మ్స్ ఇస్ స్టడీ.
people whoever has loved Ekkadiki Pothavu Chinnavada, they still loved Okka Kshanam. కమర్షియల్ బాక్స్ ఆఫీస్ నంబర్స్ అనేది మన చేతులు లేవు. ఓకే, నేను తీసిన ప్రతి సినిమాలో ఒక అంబిషన్ ఉంటుంది, దాంట్లో ఒక ఫ్రెష్నెస్ ఉంటుంది. మేబీ దట్ పాయింట్ మే నాట్ హ్యావ్ బీన్ ట్రాన్స్లేటెడ్ కంప్లీట్లీ. ఎక్కడికి పోతా వచ్చిన వాడ మంచి బ్లాక్ బస్టర్ తర్వాత ఒక్క క్షణం వచ్చింది. ద రిలీజ్ డేట్ వాజ్ ఆన్ December 26th, బట్ పీపుల్ స్టిల్ సీ దట్ యాజ్ వన్ ఆఫ్ దేర్ ఫేవరెట్ ఫిల్మ్స్ బికాస్ ఇట్ డీల్డ్ విత్ ప్యారల్ లైఫ్. ప్యారల్ లైఫ్ని ఒక కాన్సెప్ట్ని నేను తీసుకురావడం అనేది చాలా మందికి దే అప్రిషియేటెడ్ మీ. ఇట్ డిడ్ంట్ కలెక్ట్ నంబర్స్, బట్ విఏ ఆనంద్ ఒక వ్యక్తి కొత్తగా ట్రై చేస్తున్నారని చెప్పి ఉన్న ఒక ఇమేజ్ అయితే నేను డిస్టర్బ్ చేయట్లా. సో దే పీపుల్ గెట్ డౌట్ అండి. నేను ఇంట్రడక్షన్ లో చెప్పినట్టు మీకు ఆ సెన్సిబిలిటీస్ అయితే ఉన్నాయి. అదే బాక్స్ ఆఫీస్ హిట్ ఫ్లాప్, ఇప్పుడు ఎవ్రీథింగ్ ఇస్ అబౌట్ బిజినెస్ అండ్ మార్కెట్, రైట్? యువర్ ఫిల్మ్ షుడ్ డూ వెల్. అది క్రిటికల్లీ అక్లెయిమ్డ్ అయి ఉండొచ్చు, జనాలకి నచ్చుండొచ్చు, బట్ కమర్షియల్ సక్సెస్ ఈజ్ సక్సెస్. వెరీ వెరీ ఇంపార్టెంట్, రైట్? That still I mean we all hope to crack that. I mean, we want to crack that for all the films actually. So what I was trying to say is, even Disco Raja, that ambition was big. It wasn't a routine film. A reanima concept. A hero once was dead and brought back to life by some scientific experiment. And what if someone gets a second chance? What will he take a route? Which route will he take a route? So my ambitions, my attempt was always genuine. So I feel the trust is there. అది నేను ఒక బ్లెస్సింగ్ లాగా తీసుకుంటున్నా. సో దట్ గివ్స్ మీ మోటివేషన్. ఇప్పుడు ఒక 2 days బ్యాక్ ఇంకొక ఇంటర్వ్యూలో వెన్ ఐ వాజ్ టాకింగ్ టు సమ్ ఇంటర్వ్యూర్, దే సే డిస్కో రాజా లైక్ ఇస్ వన్ ఆఫ్ దేర్ ఫేవరెట్ ఫిల్మ్. సో ఇట్ ఈస్ నాట్ అటర్లీ రబ్బిష్ వేర్ పీపుల్ chucked it under the carpet. And they never said I was lazy, I did a very routine script and it already వచ్చిందిగా మళ్ళీ అదే స్క్రిప్ట్ ఎందుకు మళ్ళీ తీస్తున్నారు. నాకు అలాంటి రొటీన్ స్క్రిప్ట్ చేసి if it become a very big disaster, then I would have been terrible state now. There are people who still want to see something new and something fresh, and those people still like me nenu anukuntunna, and that blessing and that appreciation, like that keeps me motivated. So I will see that blessing. Okay. And people like నాకు ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్స్ కూడా when I say something very very commercial routine film, they say this is not your kind of film, మీరు ఎందుకు నాకు ఇది చెప్తున్నావు. Okay. So that is the problem when I tell my team ఒక చిన్న కామెడీ ఫిల్మ్ ఉంది, నేను చెప్తా బాగుంటుంది అంటే, లేదు సార్ ఇది అన్ని అదిరిపోయింది సార్, బాగుంది సార్, కానీ మీరు చేయకూడదు సార్ అంటారు. వై? మీ దగ్గర నుంచి ఏదో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. And if they come with such an expectation, and they will get disappointed. So మీ స్టైల్లో చేయండి సార్ అంటున్నారు. సో ఈవెన్ హాస్య మూవీస్ కానీ, మన ఏకే ఎంటర్టైన్మెంట్ అనిల్ సుంకరా గారు కానీ, వాళ్ళు చెప్పడం అయితే, ఆనంద్ గారు మీకు రొటీన్ వద్దండి, మీ స్టైల్ వెళ్ళిపోండి అంటున్నారు. సో దే నో డిస్కో రాజా didn't run well. So even Geetha Arts, I have commitment with Geetha Arts, I have commitment with some other producers also. So they'll call up looking for something new only. సో నేను బాక్స్ ఆఫీస్ నంబర్స్ కోసం, ఈవెన్ ఇఫ్ ఐ ట్రై టు కమ్ డౌన్ అండ్ సే లెట్స్ డూ సంథింగ్ మాసీ, ఒక రేసి ఏదైనా చేద్దాం, ఒక ఎంటర్టైన్మెంట్ జోన్లో ఏదైనా చేద్దాం అనుకుంటే, లేదు ఇది ఎక్స్పెక్ట్ చేయట్లేదు మీ దగ్గర నుంచి, ప్రొడ్యూసర్స్ ఆర్ వౌచింగ్ ఫర్ ఇట్, దెన్ వై షుడ్ ఐ హోల్డ్ బ్యాక్? వెరీ ట్రూ అన్నారు. ఐఎమ్ లైక్ కంప్లీట్లీ విత్ యూ ఆన్ దిస్ లైన్స్. బట్ ఒక విషయం చెప్పండి, ఇప్పుడు సినిమాలు అంటే ఇప్పుడు 5 సినిమాలు కూడా ఏవైతే మీరు చేశారో, దే ఆర్ నాట్ ద రెగ్యులర్ ఫార్మాట్. ఓకే, యూ చోజన్ డిఫరెంట్ పాత్, డిఫరెంట్ థీమ్స్, డిఫరెంట్ కాన్సెప్ట్స్ ఆల్ టుగెదర్. బట్ ఎక్కడో మీరు కొంచెం సినిమాటిక్ లిబర్టీస్ తీసుకొని అడపా కొన్ని అలా పెడుతూ ఉంటారు, వెదర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ అ సాంగ్ ఆర్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ సమ్ డైలాగ్స్ ఆర్ సంథింగ్ పెపీ. అంటే యూ డోంట్ వాంట్ కంప్లీట్లీ గో అవే ఫ్రమ్ ద రెగ్యులర్ ఫార్మాట్. అలా అనేసి ఫార్మాట్ కి స్టిక్ అవ్వరు. సో వాట్ ఈస్ యువర్ ఫార్ములా? మై ఫార్ములా ఇస్, ఇక్కడ బాక్స్ ఆఫీస్ నంబర్స్ కొంచెం నాకు ఇట్ రన్స్ బిహైండ్ మై మైండ్, వేర్ మొత్తం కొత్త కాన్సెప్ట్లో మొత్తం ఫుల్ లెంత్ చేస్తే ఎవరు చూస్తారు? ఐ నీడ్ టు స్ట్రైక్ ఎ బ్యాలెన్స్ వేర్ ఐ నీడ్ టు కమ్ అప్ విత్ అ ఫ్రెష్ ఐడియా, సే ఇట్ ఇన్ అ వే దట్ పీపుల్, ఆల్ ది ఆడియన్స్ లైక్ ఇట్. సో మై ఐడియా ఇస్ టు స్ట్రైవ్ అ బ్యాలెన్స్, ఒక బ్యాలెన్స్ క్రియేట్ చేయాలి. ఒక కొత్త కాన్సెప్ట్ కానీ, ఏదో కొత్త స్టోరీ కానీ, ఈ చెప్పిన విధానంలో కొంచెం వాళ్ళకి తగ్గట్టు కొన్ని ఎలిమెంట్స్ ఉంటేనే ఐ కెన్ బ్రింగ్ ద ఆడియన్స్, పుల్ ద ఆడియన్స్ ఇన్ టు ఇట్ అని చెప్పి ఐఎమ్ ట్రైంగ్ టు క్రియేట్ అ బ్యాలెన్స్. ఐ హ్యావెంట్ స్ట్రక్ ద బ్యాలెన్స్ యెట్.
that I agree that You're it trying. is, I'm trying. My trying is like, I cannot like full length science fiction cheyalante నాకు easy అది. But I cannot do that film. Even Disco Raja, if it is only about that guy getting up from life and science people, how they are bringing back to life and he is escaping from it, అంటే ఎవరు చూస్తారు అది? It will not become our film. So I'm trying to create a balance so that everybody gets to see the goodness of it. మనం చెప్పిన విధంలో ఈవెన్ కామన్ ఆడియన్స్ కూడా వచ్చి, ఓ ఇలా ఉంటుందా ఒక మ్యాటర్ అని. ఐ వాంట్ టు రీచ్ ద ఐడియా టు అ కామన్ పీపుల్ ఆల్సో. సో మై ఐడియా ఇస్ టు బ్రింగ్ సమ్ యూనిక్ నావల్ ఐడియాస్ టు రీచ్ ఇట్ టు మాసెస్. సో దీంట్లో సమ్ టైమ్స్ ద బ్యాలెన్స్ వర్క్స్, సమ్ టైమ్ ఇట్ డజంట్ వర్క్. బట్ ఏ సినిమాలు అయితే ఆడలేదో, ఫర్ ఎగ్జాంపుల్ డిస్కో రాజా మరియు ఒక్క క్షణం ఆడలేదంటే ఇట్ వాస్ అప్రిషియేటెడ్, బట్ యాజ్ ఐ సెడ్ కమర్షియల్ సక్సెస్. బట్ ఆ సినిమాలో పాటలు ఈ రోజు కూడా ఆ పాట ఎంత హిట్ అండి అది డిస్కో రాజాలో. అండ్ ఐ థింక్ ఇట్స్ ద లాస్ట్ సాంగ్ ఆఫ్ బాలు గారు. అండ్ తమన్ గారు టాక్ సో మచ్ అబౌట్ దట్ సాంగ్. ఆయనతోని ఈ ఏజ్ లో ఆ లైన్ ఉంటుంది చూడండి, అదేంటది పప్ప, అది అనిపించటం అన్నది నాకు చాలా కష్టం అయిపోయింది. ఇన్ అన్ ఇంటర్వ్యూ టు మీ హీ టోల్డ్ మీ దట్. సో అలాంటి మూమెంట్స్ ఎలా అనిపిస్తాయండి? The film is a flop, but there is some element that gave life to that film. Annappudu, how do you feel as a director? See, music is the best art, na point of view. Music will stand the test of times. Anything else will come and go and people will remember the film and not the film. There are a lot of films where we won't remember the film and the visual, but we love the song. Yeah. I mean, that is irreplaceable అండి. సో డిస్కో రాజాలో అలాంటి సాంగ్ రావడం అనేది దట్ విల్ మేక్ ఎవర్లాస్టింగ్ ఇంప్రెషన్ ఆన్ పీపుల్. లైక్ పీపుల్ ఈవెన్ ఆఫ్టర్ మై జనరేషన్ 30 years later కూడా అలాంటి సాంగ్ వింటే ఇది మంచి హిట్ సాంగ్ డిస్కో రాజాలో వచ్చింది అంటారు. దే వోంట్ ఈవెన్ రిమెంబర్ ద డైరెక్టర్స్ నేమ్. They might remember, I mean, they will obviously remember SPB sir, lyric writers and the music directors, but they won't remember the director. But it is good to have such songs in the film because I am also part of that legacy. Ekkado వాళ్ళతో పాటు నేను ఒక్కవేళ ఎవరైనా సెర్చ్ చేస్తే డైరెక్టర్ వి ఆనంద్ వస్తుంది. సో ఇట్ ఈస్ జస్ట్ అ బ్లెస్సింగ్ టు బీ పార్ట్ ఆఫ్ ద లెజెండ్స్. అలాంటి వాళ్ళని మా మూవీలో టు హ్యావ్ దెమ్ ఇన్ అవర్ ఫిలిం ఇన్ సమ్ పార్ట్ is something blessing అనుకుంటున్నా. I saw you saying these lines. The COVID was a revolution. కోవిడ్ టైంలో నేను కూర్చొని ప్రశాంతంగా అసలు ఇప్పటి వరకు నేను చేసిన సినిమాలు ఏంటి, అసలు నేను ఏం చేశాను, నేను ఎందుకు చేశాను, దీనివల్ల అసలు నాకేమైనా అసలు ఏమన్నా అంటే డిడ్ ఐ గ్రో పర్సనల్లీ యాజ్ అ ఫిల్మ్ మేకర్ అన్నది మీరు ఒక అనాలిసిస్ చేసుకున్నారు. సో వాట్ ఈస్ ద అవుట్కమ్ ఆఫ్ దట్ అనాలిసిస్ టుడే ఆఫ్టర్ 10 years when you sit down across me? What do you think about yourself as a filmmaker? Filmmaker, I still have a long way to go. Frank ga cheppalante. So but what still have a room to develop. Of that analysis మీరు కోవిడ్ లో చేసిన అనాలిసిస్ కొన్ని సీక్వెన్సెస్ గాని, కొన్ని రైటింగ్స్, నా రైటింగ్ స్టైల్లో గాని, కొన్ని the way I conceive the scenes and the way I execute the scenes కొన్ని రిపీట్ అవుతుంది. So that is the major find out from that. Like నేను స్క్రీన్ ప్లే స్ట్రక్చర్లో స్టార్ట్ చేస్తున్న విధం, దెన్ స్క్రీన్ ప్లే హౌ ఇట్ గోస్, ఐ ఫీల్ సమ్వేర్ ఒక సేమ్ ప్యాటర్న్ని ఫాలో అవుతున్నాను. ఒక డౌట్ వచ్చింది, లైక్ బికాస్ ఇంట్రోల్ బ్యాంక్ కోసం కొన్ని సీన్స్ ముందు ప్లేస్ చేయడం, దెన్ ఐ నో దట్ ఇంట్రోల్ బ్యాంక్ ఇస్ దట్. ఇంట్రోల్ బ్యాంక్ కోసం వాట్ ఐమ్ ట్రయింగ్ టు క్రియేట్ in beforehand. And setting up of the film has always been a problem అనుకుంటున్నా. అంటే no movie picks up very fastly, engaging గా ఉండదు. అంటే ఈవెన్ ఈపీసీలో కూడా ఒక 30 minutes అవుతుంది. ద మూమెంట్ యూ గో ఇన్ టు దట్ హిల్ స్టేషన్, హెబ్బాని చూడడం, తర్వాత హెబ్బా మిస్ అయింది, తర్వాత వెన్ యూ కమ్ ఇన్ టు ద స్టోరీ అండ్ దెన్ దట్ ఇంట్రోల్ బ్యాంక్ కమ్స్. And Disco Raja, the setup of Vasu and Vasu's family and the characters and everything was taking time. Okka Kshanam, the first 30 minutes where Sirish and Surabhi is meeting they are meeting in the basement and their love story. And then the moment the parallel life comes, it takes 30-40 minutes. One thing that I realized is I'm taking a lot of time to set up. Okay. ఆ సెటప్ టైంని ఎంత ఫాస్ట్గా, ఇమ్మీడియట్గా, ఎంత ఫాస్ట్గా మనం ఎంగేజింగ్గా స్టోరీ లోపల వెళ్ళడానికి ఐ షుడెంట్ టేక్ మచ్ టైం అని అనిపించింది. సో ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్, ఒక ఇంట్రోల్ బ్యాంక్ కోసం నేను చేస్తున్న కొన్ని ఎక్స్ట్రా సీన్స్, మేబీ ఇట్స్ డైల్యూటింగ్ ద ఫస్ట్ హాఫ్ ఆఫ్ ద ఫిల్మ్.
అని అనిపించింది. ఫర్ ఎగ్జాంపుల్ డిస్కో రాజాలో we were fixed with the ఇంట్రోల్ బ్లాక్. సో ఇంట్రోల్ బ్లాక్లో ఈడు వాసు కాదు, ఈడు డిస్కోరాజు, ఆడు ఫాదరు డిస్కోరాజు అని చెప్పడానికి ఒక ఇంట్రోల్ బ్లాక్ ఫిక్స్ చేసుకున్న తర్వాత then we try to create those scenes that lead to the interval. Okay. Because I'm fixed with the interval. Yeah. So I'm trying to create scenes so that interval comes correctly. దీంట్లో ఏమవుతుందంటే because we are fixed with the interval, there are so many things I have to say it in the first half, then I have to rush it. అప్పుడు అది ప్యాచ్ వర్క్ లాగా అయిపోతుంది. సో ఈ ఇంటర్వల్ వర్క్ చేయడానికి ఏం చేయాలి? కరెక్ట్. దెన్ ఐ హ్యావ్ టు క్రియేట్ వాసు. దట్ వాసు కెనాట్ బి సమ్మన్ లైక్ డిస్కో రాజా. So because Disco Raja is something very, very exciting, freakish character. So Vasu has to be the opposite of the character. Because I fixed on the interval block, I tried to create toned down Vasu. And what is the minus in the first half of Disco Raja is that Vasu character. Because I wanted an interval block to be so exciting that I missed out on the first few sequences of the film. This second అనిపించింది. Then while execution time lo the way I compose, because I was like doing back-to-back films and లేదు ఆ script లో ఉంటాం. So there is never a time to go back and check. అంటే మన ఫోటో చూడడానికి మనకే ఇష్టం ఉండదు, మన వాయిస్ వినడానికి మనకి ఇష్టం ఉండదు. అలాగే మన మూవీస్ని మళ్ళీ చూడంటే నాకు ఇష్టం ఉండదు. అంటే once it is released, right. If someone sees it, I'll go out and say, you watch and tell me how it is. I don't want to see it again. మనకు అన్ని ప్రాబ్లమ్స్ తెలుస్తాయి, డిఫికల్టీస్, ఇది బాగా చేయాల్సింది మిస్ అయిపోయింది, ఇదే తెలుస్తాయి మనకి. సో ఐ నెవర్ వెంట్ బ్యాక్ అండ్ సా. So the execution time that way I compose, like mana idru కూర్చున్నా. So we always go for this master shot, then go to suggestion shots, and then a close up and then trolley in. So how can I break this conceiving of scene అనిపించింది. And చిన్న detailing లో హాస్పిటల్ని రాసుకున్నప్పుడే కాంటినెంటల్ హాస్పిటల్ని రాస్తా, ఎందుకంటే అక్కడే పర్మిషన్ ఇస్తారు కాబట్టి, అదే మన బడ్జెట్లో వస్తుంది కాబట్టి. If you see Ekkadiki Pothavu Chinnavada, climax is shot in Continental Hospital, and then Okka Kshanam, there's a lot of hospital sequences. So the moment I was writing for Okka Kshanam script, I wrote it as Continental Hospital because I know that is where they'll give permission. Okay. And then this will happen in aluminum factory lanti oka factory lo oka fight jarugutundi. And so that is one thing where I was repeating the locations. Okay. Then I saw like I've done the same locations for all the 3 films. So what new that I tried? Amazing. But there must be a lot of other things also I still yet to learn. No, whatever, Anand, I really like the fact that you are reliving all those moments and you are analyzing properly. And దానిలోంచి ఇప్పుడు మీరు you are now a different man, అంటే different kind of perspective తో you want to make a film. Now ఊరు పేరు భైరవకోన. Have you corrected all those mistakes in this film? As I told, ఏదైతే మీరు ఇప్పుడు ఒకటి సెటప్ అన్నారు, then ఇంటర్వెల్ బ్యాంగ్ అన్నారు, then the execution part అన్నారు. So have these things I have sorted it out. Okay. I might make a new mistake. Hopefully I haven't made one. Okay. At least the good thing is I'm very conscious that I should not make these mistakes. చేసిన మిస్టేక్స్ రిపీట్ చేయకూడదు. సో దాంట్లో నేను క్లారిటీగా ఉన్నా. And the rest of the things only when the movie releases we'll know what worked and what doesn't work. But we are confident. But one thing I'm confident is I didn't take ఈ 3 ఫిల్మ్స్ లో ఫస్ట్ 30 minutes ఏం జరగట్లేదు ఒక ఫీలింగ్ ఉంటుంది. భైరవకోనలో అలా ఉండదు. ఇంటర్వల్ బ్యాంక్ కోసం మొత్తం రూట్ నేను మార్చలేదు. So that is one thing. And scene execution time లో definitely the short compositions have changed. And Bhairavakona locations, whatever location that I've selected or the way it was built, a set to create cheyadamlo, it never resembled to any of the other 3 films. So these things I noted it down. I remembered every day of the shoot that I should not repeat these things again. So very good. Now coming to Bhairavakona, మీకు సందీప్ కిషన్ గారికి మంచి ఫ్రెండ్షిప్, అండర్స్టాండింగ్ అన్ని ఉన్నాయని తెలుసు. Because Tiger was a very good film. అండ్ ఐఎమ్ ష్యూర్ సందీప్ అప్పటి నుంచి వెయిట్ చేస్తూ ఉండొచ్చు మీతో వర్క్ చేయడానికి. ఆయన కూడా బిజీగానే ఉన్నారండి. ఆయన ఎప్పుడు 3 films తన చేతిలో ఉంటాయి. There's not a 1 year where he's sitting without a film. He keeps doing films. I would have done 5 films, he would have done 10-15 films in between. Correct. But still ఒక లవ్ ఉంటుంది కదా, అంటే ఇంత మంచి సినిమా ఇచ్చిన డైరెక్టర్ తో మళ్ళీ చెయ్యాలి, టీమ్ అప్ అవ్వాలి అన్న ఒక దట్ ఉంటుంది, ఆ ఫీలింగ్ ఉంటుంది. అండ్ నార్మలీ ఆల్సో నేను మీ గ్రాఫ్ చూస్తే కూడా
మీరు ఎప్పుడు ఆల్రెడీ అంతకుముందు ఒక సినిమాలు ఫ్లాప్ అయిన హీరోలతో చేస్తున్నారు. యూఆర్ నాట్ గెటింగ్ ఇన్ టు ద నెక్స్ట్ జోన్, నెక్స్ట్ లెవెల్. అండ్ ఐ డోంట్ నో అంటే వాళ్ళు మీ దగ్గర రావట్లేదా, మీరే పిచ్ చేయట్లేదా తెలియదు. అలాగే హీరోస్ కూడా though they know that your films were not doing well, but they come to you. What is this cycle? అంటే ఫ్లాప్ లో ఉన్న యాక్టర్లతో మీరు చేస్తున్నారు, మీరు ఫ్లాప్స్ లో ఉన్న మీతో చేస్తున్నారు. సో వాట్ ఈస్ దిస్ కాంబినేషన్? హౌ ఇస్ ఇట్ వర్కింగ్? బికాస్ యాజ్ ఐ సెడ్, సినిమా ఇస్ అగైన్ బిజినెస్ మార్కెట్. సో ఎవరు ఇక్కడ ఉన్నారో వాళ్ళ వైపే వెళ్తారు. యాక్చువల్లీ శిరీష్ చేసిన శ్రీరస్తు శుభమస్తు వాజ్ అ హిట్. అవును. సో బట్ ఆ వెంటనే చేయలేదు ఆయన. అప్పుడు కలిసారు, బట్ హీ డి నాట్ డూ దెన్. నో, ఆఫ్టర్ దట్ ఆయన సినిమాలు 2 రిలీజ్ అయ్యి అవి దే డిడ్ డూ వెల్. దెన్ ఒక్క క్షణం వచ్చింది. సో మై పాయింట్ ఇస్ దట్ బికాస్ ఫస్ట్ ఆఫ్ ఆల్ శ్రీరస్తు శుభమస్తు తర్వాత నేను ఎక్కడికి పోతా వచ్చినా కూడా రిలీజ్ అవ్వలేదు. ఆయనకి వెళ్ళి స్టోరీ చెప్పేసాం, ఎందుకంటే వన్ ప్రొడ్యూసర్ కమిటెడ్ టు మీ, చక్రి గారు నాకు కమిట్మెంట్ ఇచ్చారు. అండ్ సో హీ సెడ్ హీ వాంట్స్ టు డూ అ ఫిల్మ్ విత్ మీ పోస్ట్ ఎక్కడికి పోతా వచ్చినా కూడా, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ద రిజల్ట్. ఆయన నన్ను శిరీష్ దగ్గర ఇంట్రడ్యూస్ చేశారు. దెన్ శిరీష్ వాజ్ ఇన్ అ హిట్ దట్ టైమ్. అండ్ ఐ టోల్డ్ హిమ్ ఒక్క క్షణం లైన్, హీ ఇమీడియట్లీ సెడ్ ఐఎమ్ డూయింగ్ ఇట్, అండ్ 2 days లో వీ అనౌన్స్డ్ ఇట్ ఈవెన్ బిఫోర్ ఎక్కడికి పోతా వచ్చిన కూడా రిలీజ్డ్. సో వన్స్ మూవీ హిట్ అయ్యాక ఐ స్టిల్ వాంటెడ్ టు గో విత్ శిరీష్ బికాస్ హీ ట్రస్టెడ్ మీ. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ హౌ బిగ్ ఎక్కడికి పోతా వచ్చిన కూడా బ్లాక్, ఐ వుడ్ హ్యావ్ గాట్ other bigger heroes also, because I had the offers. I got the offers. There's a lot of mediators who came and told me, these heroes are waiting for you. Why don't you drop this and come and do something else? But my thing is, he trusted me, the producer trusted me. How can I drop it and come? So let me do this film and come. So adi ala set ayindi. And Ekkadiki Pothavu Chinnavada release tarvata Rajamouli garu vacharu. Ayana నాకు అడ్వాన్స్ ఇచ్చారు. He was doing film with Raviteja garu. So నా మైండ్లో ఏముంది, ఆ ప్రొడ్యూసర్కి నేను మూవీ చేయాలి, ఆయన రవితేజ గారితో మంచి ర్యాప్లో ఉన్నారు, ఇంకొక ఫిల్మ్ రవితేజ గారితో చేయాలి. సో ఆ ప్రొడ్యూసర్కి నేనున్నా, రవితేజ గారు ఉన్నారు. దెన్ ఐ హ్యాడ్ దిస్ డిస్కో రాజా స్క్రిప్ట్. ఇట్ ఈస్ నాట్ మేడ్ ఫర్ అ హీరో, బట్ నాకు ఐడియా ఉంది. అండ్ ఐ వాంటెడ్ టు డూ ఇట్ విత్ సమ్మన్ హూ సూట్ దట్ డిస్కో రాజా క్యారెక్టర్. అండ్ ఇమీడియట్లీ వెన్ రామతల్లి గారు సెడ్, you know, he's doing film with Raviteja sir and we have the next film dates also. Then I said, Raviteja sir will suit Disco Raja. So నేను అప్పుడు కూడా ఈ మార్కెట్లో ఇంత నేను ఎక్కువ, I mean, it didn't, nothing was a second thought process లేవు. But Anand garu, did you ever realize that, you know, industry is not like that. Industry is like, you know, anta వాళ్ళు చాలా క్యాల్కులేషన్స్ చేస్తారు ఏం చేసినా. Whether it is a director, producer, actor, the next thing should be bigger అనే అనుకుంటారు. ఇది ఎప్పుడైనా మీ కెరియర్ కి దెబ్బ తీసిందని మీరు అనుకున్నారా? అంటే మీ థాట్ ప్రాసెస్ ఏదైతే ఉందో, నో ఐ హావ్ గివెన్ అ వర్డ్ టు సంబడి, ఐ హావ్ కమిటెడ్ టు సంబడి, సో ఐ హావ్ టు గో విత్ దెమ్ అన్న ఆ ప్రాసెస్ లో did you not lose on something అన్నది ఆలోచించలేదా? The movie once commit ayaka, I cannot blame a hero for the failure. Exactly, I understand totally what you're saying. So I have to only see what mistakes I've done. ఆయన హీరో వేరే ఒక హీరో ఉండుంటే ఆడేసి ఉంటుంది. This would have become a bigger hit if someone else did it. See, that is beyond, that's out of control. ఒక హీరోని కమిట్ చేసాం. I know that hero is acting on the first day. I have to make sure that with that hero I have to give a hit. If the movie is not running well, pulling the collection wise numbers, then it is my fault only. I cannot blame a hero for it. So దాంట్లో నేను క్లారిటీగా ఉన్నా. And definitely if I have taken a different path, doing a different films with a bigger league of people, my life would have been much better. Yeah, exactly. Obviously it would have been much better. But what I'm enjoying right now is I'm able to do the story that I love. I'm able to enjoy the films that I would love to do. So now there is not any issue where this industry is stopping me from doing my films. ఆ విధంగా నేను హ్యాపీ అవుతున్నా. But if I had obviously done with a bigger hero, my lifestyle would have been much better. My family would have been much more happier. Right. So, but you stuck to your roots and your ideologies. Yeah. That is there is a minus. Exactly. I have to agree that people who are benefiting from doing a film with the bigger heroes, they have more benefits than people like us who does conceptual films with heroes in not that range. So there is. What is this love
ఫర్ సైంటిఫిక్ ఫిల్మ్స్ అంటే స్కైఫై ఫిల్మ్స్ ఆర్ థ్రిల్లర్స్ ఆర్ హారర్ కామెడీస్ ఆర్ ఏంటిది ఇది చిన్నప్పటి నుంచి అంటే మీరు అన్నారు స్కూల్ డేస్ లోనే నేను ఆ స్టోరీ రాసుకున్నాను. సో దట్ ఈస్ ఇన్ యువర్ సిస్టమ్ ఇస్ ఇట్? ఐ థింక్ మేబీ నేను చిన్నప్పుడు చూసిన ఫిల్మ్స్ ఉండొచ్చు అండ్ ద థాట్ ప్రాసెస్ అండ్ చిన్నప్పటి నుంచి ఐ లవ్ ఫ్యాంటసీ లైక్ వాట్ ఇఫ్ ఐ బికమ్ వాట్ ఇఫ్ సంథింగ్ హ్యాపన్స్ టు మీ అవుట్ ఆఫ్ లైఫ్. నాకు లార్జర్ దాన్ లైఫ్ ఐడియాస్ కానీ మూవీస్ కానీ నాకు చాలా ఇష్టం. లైక్ ఈటీ ఈజ్ వన్ ఆఫ్ ద ఫిల్మ్ దట్ ఇన్స్పైర్డ్ మీ టు బికమ్ అ ఫిల్మ్ మేకర్. ఆయన థింక్ చేసిన విధం లైక్ వాట్ ఇఫ్ అన్ ఏలియన్ కమ్స్ అండ్ స్టేస్ ఇన్ ద గరాజ్ ఆఫ్ అ house and a boy befriends an alien and a thought process is the triggering point. How can someone think of such a thing? నాకు అది మంచి ఎగ్జైట్మెంట్ ఇచ్చింది. దెన్ లాట్ ఆఫ్ ఫిల్మ్స్ ఫాలోయింగ్ దట్, స్టార్ వార్స్ అండ్ అబీస్, జేమ్స్ కెమెరూన్ ఉంది. సో ఆల్ దీస్ ఫిల్మ్స్ ఆర్ ద ఫిల్మ్స్ దట్ ఐ గ్రూ అప్ వాచింగ్. మేబీ ఐ వాచ్డ్ అదర్ ఫిల్మ్స్ ఆల్సో, బట్ ఈ ఫిల్మ్స్ నాకు చేసిన ఇంపాక్ట్ అయితే వేరే ఏ ఫిల్మ్ నాకు ఇవ్వలే. ఓకే ఓకే. సో ఫ్రమ్ దెన్ ఆన్ ఐ వాస్ ట్రైంగ్ టు సీ లైఫ్ క్యాన్ బి లైక్ దిస్. మన రొటీన్, ఒక మొనోటోనస్ రొటీన్ లైఫ్, గెటింగ్ అప్, గెటింగ్ రెడీ ఫర్ ద స్కూల్, కమింగ్ బ్యాక్, డూయింగ్ ఎగ్జామ్స్, దెన్ గోయింగ్ టు కాలేజ్. ఈ రొటీన్ లైఫ్లో ఒక మ్యాజిక్ ఉంటే బాగుంటుంది కదా. సో ఐఎమ్ ట్రైంగ్ టు ఎంజాయ్ దట్ థాట్ ప్రాసెస్. ఒక రియల్ లైఫ్లో ఒక మ్యాజిక్ జరిగితే ఎలా ఉండిపోతుంది. సో అది దానికి ఒక వర్డ్ ఉంది, మ్యాజిక్ రియలిజం అంటారు. మ్యాజిక్ రియలిజంలో బుక్స్ ఉన్నాయి, మ్యాజికల్ రియలిజమ్స్లో ఫిల్మ్స్ ఉన్నాయి. సో అది కంబైనింగ్ ఎ రియల్ వరల్డ్ విత్ మ్యాజిక్. నాట్ లైక్ కంప్లీట్ హ్యారీ పాటరో కంప్లీట్ స్టార్ వార్సో కాదు. స్టార్ వార్స్ ఇస్ కంప్లీట్లీ రియాలిటీ కూడా దగ్గర ఉండేలాగా కాస్త ఆర్గానిక్ గా ఉండాలి. సో అది నా విష్ అది. సో వెన్ ఐ గో టు స్లీప్ ఐ థింక్ ఆఫ్ వాట్ ఇఫ్ అన్ ఏలియన్ ల్యాండ్స్ ఇన్ మై బ్యాక్ యార్డ్. సో వాట్ ఇఫ్ ఐ గెట్ సూపర్ పవర్ and what if I'm able to move objects. So ilanti thoughts gave me, as a child it gave me an excitement anamata. So I was thinking more of magic in real life. So that's how Ekkadiki Pothavu Chinnavada is like a real guy who is going to the college. ఆయన మామూలుగానే ఉన్నాడు, ఒక మనిషిని తీసుకెళ్ళాడు, అక్కడ చూస్తే ఏదో దెయ్యమే ప్రేమించింది అని చెప్తున్నారు. వాట్ ఇఫ్ a ghost falls in love with a normal man? And that is what is Ekkadiki Pothavu Chinnavada. Nice film. Yeah. Very interesting. Yeah. అసలు ఇంటర్వెల్ బ్లాక్ వరకు తెలియదు అసలు. Yeah, exactly. What is happening, man? Yeah. We thought it was a romantic film. Yeah. Anyways, I mean that is one of my favorites. Thank you. I really like that film. Thank you. ఇప్పుడు ఊరు పేరు భైరవకోనకు వద్దామండి. అసలు వాట్ ఈస్ దట్ ఫిలిం? నేను ఐ హర్డ్ దాన్ని మీరు గరుడ పురాణంలోని ఒక 4 పేజీలు బేస్ చేసుకొని దాని మీద మీరు సినిమా తీశారని, అంటే టీజర్ లో కూడా అదే వస్తుంది. ఒక 4 పేజీలు తీసాను. ఏంటా 4 పేజీలు? ఏంటి గరుడ చెప్తే మరి ఎందుకు మూవీ చూస్తారు అంటే 4 పేజీలు అంటే నా మీనింగ్ మీరు మొత్తం చెప్పకండి, బట్ వాట్ ఈస్ ద థీమ్, బేసిక్ థీమ్? అండ్ గరుడ పురాణం యాజ్ ఫార్ యాజ్ ఐ నో ఇస్ అబౌట్ నరకలోకం ఎట్లుంటుంది. దాన్ని గరుడుడికి విష్ణుమూర్తి చెప్పాడు. నరకానికి అంటే తప్పులు, ఎన్ని పాపాలు చేస్తే, ఎన్ని తప్పులు చేస్తే నువ్వు నరకలోకానికి వెళ్తావు, నరకం అనేది ఎట్లుంటుంది అన్నది చెప్తాడు. సో దట్ ఈస్ ద నెరేటివ్ ఆఫ్ గరుడ పురాణం. సో మరి ఆ గరుడ పురాణం మొత్తంలో ఆ 4 పేజీలు ఏంటి? No, how much ever you can reveal. I don't want you to tell the story. సి బేసికలీ దాంట్లో ఉన్న జ్యూస్ మాత్రం తీసుకుంటున్నాం. సో గరుడ పురాణంలో ఉన్న కొన్ని ఎలిమెంట్స్లో ఉన్న మ్యాటర్స్, ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా, ఒక మనిషి చనిపోయాక ఆ ఆత్మ అనేది ఇట్ విల్ టేక్ అ జర్నీ. ఆ జర్నీ అన్నది ఇట్ విల్ టేక్ 30 days or 40 days వేర్ ద సోల్ ఈస్ గెటింగ్ క్లెన్స్డ్ అంటారు. ఒక it is like whatever they have done, wrong things, bad things, and the soul is getting cleansed. ఈ జర్నీ తీసుకున్నప్పుడు, ఈ ఆత్మ ఇలాంటి ఒక జర్నీ ఆఫ్టర్ డెత్ తీసుకున్నప్పుడు ఇట్ విల్ స్టాప్ ఇన్ డిఫరెంట్ ప్లేసెస్. ఇలాంటి ప్లేసెస్ అనేది దే హావ్ మెన్షన్డ్ ఇట్ లైక్ డిఫరెంట్ ప్లేసెస్ ఉన్నాయని చెప్పి. I like the idea that after death a soul can actually travel to different places. ఆ జర్నీ అనేది నాకు ఇంట్రెస్టింగ్గా అనిపించింది. దీంట్లో ఒక పాయింట్ అయితే నాకు స్ట్రైకింగ్గా ఉంది. దెన్ ఐ కెన్ బ్రింగ్ దట్ పాయింట్ ఇన్ టు అ వరల్డ్ ఆఫ్ బసవలింగం ఒక క్యారెక్టర్ ఉన్నాడు. ఆయన అలాంటి వరల్డ్కి వెళ్తే ఏమవుతుంది, అండ్ వాట్ కైండ్ ఆఫ్ వై ఈజ్ హీ బ్రాట్ ఇన్ టు దట్ వరల్డ్, ఈజ్ హీ డెస్టైన్డ్ టు గో ఇన్ టు దట్ వరల్డ్, or is he accidentally stepped into the world? Okay.
And a world అనేది మనం అనుకున్న ఒక విలేజ్ అనుకోండి. So what happens that why is it on earth? What is the process behind it? And who are all there? Who are all not there? Okay. And what happens in that village that is connected to Garuda Puranam? Okay. So that village is actually an imaginary village. It's not an existing. It is an existing village. It's an existing village. But ఆ టీజర్ లో ఒకటి ఉంది, ఇక్కడికి వెళ్ళిన వాళ్ళు ఎవరు బయటికి రారు అని. Yeah. So something that is mysteriously happening in that village that is related to. So whoever goes there will not come out of the village. Yeah. Okay, there's some mystery. Yeah, some mystery there. The hero gets entangled into ఆ village కి ఆయన ఎందుకు వెళ్ళారు? Was he pushed into it or was he accidentally got into it? And how is he trying to come out? Why is he trying to come out? What happens in the village? And how is he cracking that mystery? Okay. అయితే మీరు ఇప్పుడు ఆ విలేజ్ ఇది అంటే ఆల్రెడీ ఒక విలేజ్ ఎగ్జిస్టింగ్ గా ఉన్న ఒక విలేజ్ లో షూట్ చేశారా, లేకపోతే సెట్ వేసారా? టోటల్ గా ఒక సెట్ అండి, మొత్తం విలేజ్ మొత్తం సెట్. బట్ వీ డిడ్ ఇట్ లైక్ 3 parts. అంటే ఒక అల్యూమినియం ఫ్యాక్టరీలో ఒక సెట్, అండ్ ఇంకొక 2 places హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ లో ఒక 2 సెట్ వేసుకున్నాం. సో వీ ఒక కంప్లీట్ విలేజ్ సెట్ కి మనకు స్పేస్ దొరకలేదు కాబట్టి వీ మేడ్ ఇట్ లైక్ 3 sets. ఒక్కొక్క సీక్వెన్స్ we planned in 3 different places. So totally we designed it. There were some base structures, but mana story kavalsina elements ni we derived the design from those elements, and then we created those sets, and that's how we created Bhairavakona. Okay. The teaser చూసినంత సేపు it is completely shot in darkness. Yeah. అంటే మీకు నాకు ఎక్కడ ఒక వెలుతురు ఒక డే లైట్ షాట్ నాకు ఏది కనపడలేదు. Yeah. So is the film tone going to be that? అంటే from the beginning till the end, is it going to be? The film happens in 2 nights. 2 nights, okay. Yeah, but there is a day in between. So that day will give you some brief relief. Okay. It won't be so dark throughout. Okay. There is the 20 or 30% relief with the daylight. Okay. But the movie Bhairavakona happens in 2 nights actually. But it must be a very big challenge on you to you. Ante you need to manage the lights. Yeah. And your DOP, I think, must have done an amazing job. Because Bhairavakona electricity levu. And so they live only with kagralu and moonlight. So the visual ga source light teliyakudadu. Okay. There is not a single electricity poles, tube lights undakudadu, and there is not one bulb which is there in the backdrop or even in the back side lo oka village oka roof oka house interior lo kuda there won't be any bulb which is actually lit. So his challenge is that it has to be completely filled with fire warmth and moonlight. Okay. So there is a fire warmth and a cool moonlight. Ee scheme lone motta lighting cheyalsi ochindi. That is a tough job for him, because at least ఒక స్ట్రీట్ లైట్స్ ఉండే మనం ఒక స్ట్రీట్ లైట్ చేసేటప్పుడు when you have street lights that will give a look that is easy to light up. But ఇప్పుడు మనకు స్ట్రీట్ లైట్స్ లేవు, but we need to shoot a sequence where these people are walking in or going out, then how to manage Kagralo and then get the feel that it is all lit up by fire. Yeah. So it is a very very big challenge. మా అందరికి ప్రాబ్లం ఏంటంటే like 80% of the film night happens, and మా షూటింగ్ కూడా మొత్తం నైట్ లోనే జరుగుతుంది. And it is very very tough shooting in the night. Yeah. One is because we assemble at 5, and then 6 o'clock the sun sets, 6:15 sunsets, and then by the time we correct the light and everything, it will become 7:38. So by which time artists have to be ready immediately. 10 manaki 9:30 10 ki dinner break ivalsi vastundi. After dinner break tarvata night time kabatti everybody will be like little not very active like what they used to be. By which time the 2 o'clock call sheet will come to an end. So the amount of productive work that we get to do in 6 to 2 is very less. If you put 9 to 5, మనకి ఏమవుతుందంటే చాలా మంది మార్నింగ్ వర్క్ చేసుకుని నైట్కి వస్తున్నారు. So 9 to 5 is literally they come, have dinner, and then we have the shot by 11 o'clock, and we'll again get only those 4 hours of work. And we have climax, high octane action sequences, rope sequences, ivanni unnai. And we have to shoot only in the night. So the fighters have to be alert, the masters have to be alert. My God. It's a challenge. So how many nights did you shoot? I think we shot 45 nights. 45 nights. 45 nights we shot.
all the night Is it a sequence. single scheduling? No, and we had. I mean, we broke up because we couldn't get dates of some of them, and so artist koni dates issues unnai. So we have to like shoot it like in 3-4 schedules. Yeah. Whenever we get, we have to shoot. So Sundeep Kishan ni మీరు different గా ఎలా చూపిపోతున్నారు? Because Sundeep Kishan has always selected films where there is some drama, action, dialogues, and then there's something to say. ఆయనకి డాన్స్ చాలా తక్కువ ఉంటాయి. నేను మొన్న సాంగ్ లో చూసాను, ద వే ఈ స్వింగింగ్ డ్రూయింగ్ ఓవర్ ద సాంగ్. ఐ టెక్స్టెడ్ హిమ్, ఐ సెడ్ what am I seeing? I mean, you're like so different. You're dancing. So normal ga ఆయన సినిమాలో ఎక్కువ ఉండవు ఇలాంటివి. Yeah, exactly. So you made him dance, and that's such a beautiful number. Yeah, I really liked it. Yeah, thank you. So how different is he going to be ఈ సినిమాకి? I think Prasthanam Tarvata is where he actually had a negative shade to it. I think he's playing a character called Basavalingam, which has a dual shade. Okay. So it's not a straightforward, a morally good guy. Grey shade. Okay, chinna grey shade on the. That I really tapped it. I mean, like, I really loved that character of him, Basavalingam. He's doing something noble, but he's also in the grey shade. It's a little complicated, and he's also having a lot of pain in him. ఆయన మైండ్లో ఒక గిల్ట్ ఉంది, ఒక పెయిన్ ఉంది, ఒక హీఈస్ గోయింగ్ త్రూ లాట్ ఆఫ్ ఎమోషన్స్, బట్ హీ కెనాట్ ఎక్స్ప్రెస్ ఇట్ ఎవ్రీ సీన్. సో రైట్ ఫ్రమ్ ద సీన్ 1 వీ కుడ్ సీ దట్ హీ ఈస్ నాట్ దిస్ కేర్లెస్ గై. ఒక అడవిడి తీసుకుని స్లోగా మెల్లగా స్టోరీలో ఎంటర్ అవగానే దెన్ హీ చేంజెస్. అలా కాకుండా ఫస్ట్ నుంచే హీ హ్యాస్ దిస్ ఇంటెన్సిటీ, ఒక గ్రే షేడ్. Then there will be like this emotional sequences. Then there will be this decision making sequences where he literally has to come out of his comfort zone. So it's a very, very complicated character, and it might look the same, but I think the backstory of him, Basavalingam oka character, whatever he has gone through in his life, and the thing that he wants to do now is not an easy job. So ఆ విధంగా it's a very, very challenging job, challenging role for Sundeep, and he pulled it off nicely because he suits that role. He can get into the grey shade also. He's not this neighbor lovable guy, just trying to woo a girl. Ala kaakunda there is this grey shade throughout, and that really worked out very well. So he fits into any character. That way he's really good. And so dance is still surprise for us. I know. Because he never rehearsed. He was doing the Prabhudeva. I said, what is this? What is this? What are you doing? No rehearsals, to be very frank. There's no rehearsals. We just came onto the sets, choreographer composed some Vijay Bini Master. So he did this step, and then some of the things he improvised while the shot is on. Last steps money he improvised it. So we were all taken aback, like, exactly. I was just thinking there were 2 buses and he was dancing in between. A camera was following that shot. He was just he was doing wonderfully. For that shot alone we took almost 3 hours or something. Oh my God. Because we composed it. Bus local nunchi ravalani anukunnam. Then we thought maybe for a camera execution it's feeling not very organic. So we'll shoot it from camera outside, and then he has to run, and then everybody has to join slowly. We took like 3 hours to shoot that one shot of it. అయితే 2019 లో స్టార్ట్ చేసిన ఈ కథ, అంటే ఈ ఆలోచన ఏంటంటే, మీరు బాహుబలి లాగా ట్రిపుల్ ఆర్ లాగా మీరు అలాంటి సినిమాలు అలా 12 ఏళ్ళు తీసుకొని ఇస్తే సినిమాలు యాక్చువల్లీ నిజం May 7, 2021 we announced. Okay. So this story, but 19 నుంచే it was my mind లో నాకు లైన్ ఉంది, but I didn't know that జరిగింది కదా. లేదండి, ఆఫ్టర్ డిస్కో రాజా తర్వాత నేను I was working on some other script, and that didn't take off. Then we both discussed sometime around 20th December. And January we decided that let's do something. So you can say 20th start ayindi, 23rd. But there's lot of reasons. Still 3 years. But it's not in our hand. Few execution lo konni problems endante. One thing, there was this strike that happened. It stopped us for 3 months or 2 months, I think, 30 days or 40 days. Because of that strike, we missed all the major artist dates. And to assemble all of them in a set, it took another 3 months for assembling them. Then Kavya Thapar had an accident in Vijay Antony's set. There was this 30 days of shoot planned,
and she met with an accident, and fortunately she survived it, and she had to have a stitch. So we waited for her to come back, and it is a shock that she has to come back from. So again, that whole schedule we cancelled. So ikkade manaku 6 months poindi. The way we thought we will finish it off, only for the strike, and there was this rain, and then this Kavya Thapar's accident that, you know, stopped us for 2 months. We assembled everything, we gave it to the VFX. There's almost about 40-45 minutes of VFX in the film. Oh my God. There are mostly live actions, and then there are 3D. The problem is, until we see the first batch, we won't know whether it is coming good or not. Yeah. So, ippudu easy ga VFX is a gamble. Yeah, it's a gamble. Oh my God. Yeah. Asalu ante though there are experts in this, ekkado adi kottestunది sudden ga. Suddenly when you actually see on the big screen, you will realize that they didn't come well. Yeah. మనకు అప్పటి వరకు కూడా తెలియదు, అట్లా చాలా సినిమాలు జరిగాయి. ఎగ్జాక్ట్లీ, ఫైనల్ రెండరింగ్ లోనే మనకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయి. డిఐ లో గానీ. Are you little scared about? Oh, very scared. That's why we are taking time. I have to be very open. Yeah, right. And the moment people see bad CGs, they will put a video, they'll troll us, and yes. So we have to be very. Don't be prepared for that. No, I have to be prepared. I'm a stoic. I prepare for the worst. Okay. Anand garu, another interesting observation. Yeah. మీ ఫస్ట్ సినిమా నుంచి కూడా your women characters they are like, you know, they have a substantial role. Yeah. And you never use them like a property or you know, subject there. Yeah. You had a predominant role. Yeah. So ఇది ఒక కాన్షియస్ డెసిషనా, లేకపోతే బికాస్ మీ అన్ని సినిమాల్లో ఇట్స్ హీరో డ్రివెన్ ఫిల్మ్. Yeah. You can as well just like any other director, just keep the heroine just like that. చిన్నప్పుడు I coming from a background where we were told కన్నగిని ఒక స్టోరీ ఉంది తమిళనాడులో. So that is a very popular story that was taught to us in Tamil literature in school days. She's a very powerful lady. She's one of my you know, epic lo una characters lo one of the character that I really love was this lady called Kannagi. Okay. As per that Silapadikaram no literature only. So as per that literature, her husband was wrongly murdered for committing a crime that he did not commit. I mean, he did not commit a crime. He was wrongly judged, and he was sentenced to death by the king. So this Kannagi goes to the court and fight with the king, telling him that you wrongly committed a judgment. My husband should have been alive now, but he is dead because of your thing. Okay. So he proves in front of the king, and king dies on spot because he realizes that he made a biggest blunder of his life. On seeing that, the wife also dies, the queen also dies. And then still this woman who's very, very angry about the wrong judgment, she burns the whole Madurai city down. Oh my God. So this is an epic called Silapadikaram in Tamil literature. And we have Kannagi statue in Tamil Nadu. And there is a Kannagi temple in Kerala. Okay. I somehow was inspired by this Kannagi character from the childhood days. I see the fear, some anger, and this individuality, this courage. I see that in every woman that I do. Okay. So be it Ekkadiki Pothavu Chinnavada's character, even Avika's character, when acid kottadam. No, all the three are like that in Ekkadiki Pothavu. I think that shade of Kannagi is there in all the heroines that I do. Sirat Kapoor in Okka Kshanam, where she fights for the medical malpractices. Right. And Disco Raja, that even though she's blind and deaf, she points the gun on a gangster. Yes. And here also we have some Varsha Balama's character and Kavya Thapar's character. Both are not very you know, light character, not very lighter character. They show courage. So I see Kannagi in all the heroines that I do. I really appreciate you. Thank because you. Andy, we need such narrators, we need such characters, because film industry generally in such, and it should not restrict itself only to a male, you know, dominated kind of a thing. Konchavaina, they should give that space. Yeah, exactly. I totally should I'm totally with it. I'm totally with it. Yeah. Totally. Thank you so much, Anand garu. Thank It was you. lovely talking to you. But before we end, I have a small rapid fire round. Okay. So we'll go with it. Yeah, sure. You'll enjoy. I have a gift hamper also. Oh, thank you.
Most unforgettable moment as a director? I think for shooting Disco Raja, me and Venla Kishore were there in a set, and we just moved and a pillar fall in front of us. We just narrowly escaped death. And more than me, it was Venla Kishore who's supposed to get smashed by it, but he escaped from it. I'm glad Venla Kishore survived that. How and that how did that pillar? It was so breezy. That pillar was there right next to him. We were shooting a sequence Oh my God. in Vikarabad. It narrowly missed him. I was also there, but I was in a safer distance. But it was about to follow him. It just moved and it fell on. And I'm glad Venla Kishore sir survived. Thanks. Thank God. Okay. The biggest regret so far? I would have done Disco Raja 2, which is a biggest... my imagination, my idea for Disco Raja 2 was much bigger and visually and story-wise, drama-wise. I had this big dream for Disco Raja 2. Okay. And that didn't happen. So that may not happen also because Disco Raja obviously didn't do well. Yeah. The biggest regret is that I cannot continue the movie. Can't you tweak it? కొంచెం ట్వీక్ చేసి దాన్ని ఏమన్నా instead of Disco Raja something else? I would have loved Disco Raja 1 and the sequel. Any fanboy moment that you remember? Me speaking to Balasubramaniam sir is one of my dream come true. We were shooting for it when the recording was happening, and so I couldn't go to the recording, and I think it happened in Chennai. And Taman, he sent me the song. I heard it. It was goosebumps for me. Yeah. I said I cannot get to meet him. At least shall I get to talk to him? Then I got the number. Then I spoke to SP Balasubramaniam sir. I still get goosebumps listening to his voice. And he was so down to earth. He said, "Thank you, Anand, for giving me such a beautiful song." So sweet. All the credit goes to the director who came up with the situation, is what he said. I couldn't get to meet him later also. Yeah. But it is one phone call that I will remember for life. The worst humiliation you experienced? First, Hridayam Ekkadiki release avagane I was thinking that Hridayam Ekkadiki is some kind of a love epic, but which is not. It ended up becoming a film that no one cared about. The humiliation was I was calling review writers to write reviews, and nobody is willing to write a review. No, you're laughing, but it must have been very painful. Oh, that was very painful. I called, I don't want to name names. They're all good friends now. You give me 2, you give me 2.5, you give me 1.5, but write a review. Okay. But they're saying, no, we'll call you, Anand, we'll call you back, you cut the call. Is it so bad that they're not even writing a review? Oh my God. But those people gave a good review for my next film, Tiger. Yeah. And also Ekkadiki Pothavu. I thought I'll be like, fisting my pump and I'll say yes. But actually when they gave a good review for Tiger, it was very emotional actually. But the humiliation was bad. But now it's very laughable. Yeah. At that point I was so naive. At that time, ఆ నెయివిటీలో మనం ఏదో అనుకుంటున్నాం, గొప్ప ఫిల్మ్ తీసాం అనుకుని ఎందుకు రివ్యూ రాయట్లేదని చెప్పి అడుగుతున్నాం. అది బాగా హ్యూమిలియేటింగ్ మూమెంట్. మీరు ఇంకో మాట కూడా అన్నారు, ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ మేకింగ్ రొమాంటిక్ ఫిల్మ్స్ అండి. ఆర్ యు రియల్లీ బ్యాడ్? నో, ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ వెరీ స్కేర్డ్. Scared? Yeah. That's an easy genre kadandi. But నాకు ఏదో స్టోరీ ఉండాలి, లేదంటే I won't get that. అంటే ఏం లేకుండా ఎలా తీయాలనేది. Yours was not a love marriage? Ours is a love marriage. Yeah. మరి ఎంత లవ్ ఇస్ ఇన్ ద ఎయిర్, yours is a love marriage. మీకు కథ రాయడం ఎంత సేపు? లైఫ్ కి లవ్ బానే ఉంటదండి. సినిమాకి I will like, I'm not that type of a guy who watch this very emotional rom-coms in the film where hero will go say heroine some things, and I'm not so keen in you don't watch all such films. I don't prefer, I'm not saying. Romantic comedy is different, but full on that romance film where they cuddle and sing songs, that is not your Okay. All right. Best compliment or appreciation you received so far ఇప్పటి వరకు? దాసరి గారు చేతిలో నేను 50 days షీల్డ్ ఎక్కడికి పోతావు చిన్నవాడ కోసం తీసుకోవడం, ఆయన ఇంటికి వెళ్ళి ఆయన బ్లెస్సింగ్ తీసుకుని ఆయన చేతిలో ఇచ్చి చాలా బాగుంది అని చెప్పడం అనేది ఇట్స్ లైక్ ద ఫస్ట్ థింగ్. అండ్ డిమానిటైజేషన్ టైంలో ఎక్కడికి పోతావు చిన్నవాడ రిలీజ్ అయింది. దెన్ అరవింద్ గారు ఆన్ సమ్ స్టేజ్
హీ టోల్డ్ ఇప్పుడు ఒక చిన్న ఫిల్మ్ రిలీజ్ అయింది ఎక్కడికి పోతావు చిన్నవాడు అని, అండ్ బికాస్ దట్ ఫిల్మ్ బికేమ్ అ బ్లాక్ బస్టర్ నౌ వీఆర్ స్లోలీ కమింగ్ అవుట్ విత్ మోర్ ఫిల్మ్స్ ఆఫ్టర్ డిమానిటైజేషన్ అన్నారు. I think these two compliments, even though Arvind sir didn't, I mean, he called me later and he appreciated me. And stage lo cheppadam and Dasari garu chetlo shield తీసుకోవడం is something I will not forget. కానీ రెండు విషయాల్లో మిమ్మల్ని మీ ప్రొడ్యూసర్స్ ని మెచ్చుకోవాలండి. డిమానిటైజేషన్ టైంలో ఈ సినిమా రిలీజ్ చేయటం, బాహుబలి సినిమా కరెక్ట్ గా 1 వీక్ 2 వీక్స్ ముందు టైగర్ రిలీజ్ చేయడం, బాబోయ్ ధైర్యం ఉండాలా. మనకి ఇది ఈపీసీ వర్కౌట్ అయిపోయింది, బట్ టైగర్ వుడ్ హావ్ బీన్ అ మచ్ బిగ్గర్ కలెక్టెడ్ ఫిల్మ్ ఇఫ్ ఇట్ హ్యాస్ బీన్ రిలీజ్డ్ సమ్ అదర్ టైమ్. ఆ టైంలో మనం ఆ రెండు విండో చూసుకున్నాం. వీ నెవర్ థాట్ దట్ బాహుబలి ఫ్రైడే రిలీజ్ అనుకుంటా, థర్స్డే వేదో రిలీజ్ అవుతుంది అనుకుంటున్నా. 1 వీక్ బిఫోర్ దే ఓపెన్ ద రిజర్వేషన్. మాకేమైందంటే ఆ వీకెండ్ పోయింది. బికాస్ పీపుల్ స్పెండ్ 3,000 rupees ఫర్ బాహుబలి, హూ విల్ వాంట్ టు కమ్ అండ్ వాచ్ అవర్ ఫిల్మ్ ఆ టైంలో? Because the storm is so huge. You are just a small film coming out with something interesting, but the storm is so huge, and that weekend is gone because the reservation opened. Not even the film, the reservation opened, our film is gone. But it was very well appreciated, received. That gave me an address, actually. మిమ్మల్ని ఇన్స్పైర్ చేసిన ఒక ముగ్గురు డైరెక్టర్ల పేరు చెప్పండి. Obviously first నాకు మణిరత్నం sir. And second Steven Spielberg. And మన ఇండస్ట్రీలో ఐ రియలీ లవ్ సుకుమార్ సార్. ఆయన పర్ఫెక్షన్ కానీ ఆయన టేకింగ్స్ కానీ, హీ ఆల్సో సమ్హౌ మేనేజెస్ ఇంట్రెస్టింగ్ థాట్స్ ఉన్న ఫిల్మ్ని కొంచెం కమర్షియల్గా బ్యాలెన్స్ చేయడం అనేది, హీఈస్ ఆల్సో వెరీ గుడ్ అట్ దిస్. ఏంటండి మణిరత్నం గారు ఇష్టం అంటారు, ఆయనేమో వారి జీవితంలో 90% లవ్ రొమాంటిక్ ఫిల్మ్సే తీశారు. ఆయన ఫిల్మ్స్ లో నాకు నచ్చింది చెప్తానన్నా, ఇప్పుడు మీకు అర్థం అవుతుంది. నాయకన్, ఓకే, ఇరువర్, తలపతి. మౌనరాగం ఇస్ అ లవ్ ఫిల్మ్, బట్ అంత అంటే దెర్ ఈస్ సమ్ డ్రామా ఇన్ ఇట్. సో బట్ నాయకన్ అండ్ మౌనరాగం ఆర్ మై ఫేవరెట్ ఫిల్మ్. అవునా? డన్. ఇది ఒక హైపోథెటికల్ క్వశ్చన్, మీరు ఆన్సర్ చేయాలి. నాకేమీ లేదు అని మాత్రం అనకూడదు. ఇఫ్ ఎట్ ఆల్ యు ఆర్ జెలస్ ఆఫ్ సంబడి, సమ్ డైరెక్టర్, సంబడీస్ క్రాఫ్ట్ పోనీ, హూ ఇస్ దట్? వెరీ కాంప్లికేటెడ్ క్వశ్చన్స్. జెలస్ అన్నది నెగటివ్ వర్డ్ అయితే అది పక్కన పెట్టండి. ఇఫ్ ఎట్ ఆల్ యూ ఫీల్ దట్ ఐ వాంట్ టు కంపీట్, I want to be in that space and I want to direct like him, or I want to be like that, atla anipichina craftsmanship. No, I want to be like that. No, obviously Rajamouli varlaga. Because the way he took Telugu film to international level, I also want to follow his path and take our films to international podium. And I don't know how he manages to execute VFX so well. మనకున్న స్ట్రగుల్ తెలుస్తుంది, ప్రతి షాట్ కి పర్ఫెక్షన్ లేకుండా ఎంత కష్టపడుతున్నాం. బట్ హౌ హీ మేనేజెస్ టు పుల్ ఆఫ్ సచ్ ఎ బిగ్ కాస్ట్. పైగా ఆయన 90% VFX. How he does it, how he gets that perfection. I would say Rajamouli sir is a big inspiration and motivation. Like we should also take that path and see what we can do. Yes. Okay, what will you tell your younger self? That future is all right, don't panic, don't be anxious, stay calm, focus on your work. ఆ టైంలో ఎక్కువ క్రిబ్బింగ్ చేసాం, చాలా మందితో ఫోన్లో గొడవ పెట్టుకున్నాం, రివ్యూ రాయట్లేదని అడిగి ఫీల్ అయ్యాము. అవన్నీ వద్దు, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ క్రాఫ్ట్, జస్ట్ ఫోకస్ ఆన్ యువర్ స్టోరీ, సక్సెస్ ఆన్ ద వే, డోంట్ ప్యానిక్, ద ఫ్యూచర్ ఇస్ బ్రైట్ అని చెప్పాలి. సో 10 years from now, where do you see yourself? ఇప్పుడు ఒక 10 ఏళ్ళు అయిపోయింది. ఈ 10 ఏళ్లలో కొన్ని తప్పులు, కొన్ని ఒప్పులు, కొన్ని జయాలు, కొన్ని అపజయాలు, కొన్ని యాక్సెప్టెన్స్లు, కొన్ని బాధలు అన్నీ గడిచాయి. ఇప్పుడు నెక్స్ట్ 10 ఏళ్ళు ఎలా ఉండబోతున్నాయి అనుకుంటున్నారు? ఐ థింక్ 10 years డౌన్ లైన్ మనం తీసుకున్న జానర్స్ కానీ, ఐ థింక్ ఇట్ విల్ బీ సంథింగ్ ఫుల్ లెంత్ animation feature films and full length science fiction films without any compromising the and without the involvement of the local commercial criteria ఇవన్నీ పక్కన పెట్టి, so where we are able to express ourselves 100% as a craftsman ga, as a writer ga, ee balance avanni kaakunda full length sci-fi oka full length animation film tiyalani. Exactly. Okay, నేను మీకు మీ ఇన్స్టాగ్రామ్ లోని ఒక 3 పిక్చర్స్ చూపిస్తా. Okay. Why you posted that?
and how you felt. Okay. Yeah. This one, complete blue లో మీరు ఆటోలో వెళ్తున్నారు. నేను ఆటోలో ఎప్పుడు వెళ్ళలేదా? మీరు అంత ఎక్సైట్ అయిపోతున్నారు ఆటోలో కూర్చొని? కాదు, యాక్చువల్లీ my even even though I've done 5 films, I really love to take a two-wheeler drive or a auto drive very often, so that it gives that fresh air. It makes me grounded. ఓకే. మనం అంత పెద్ద గొప్ప ఏం చేయలే ఈ భూమిలో. వీఆర్ స్టిల్ అ వెరీ కామన్ మ్యాన్ గోయింగ్ ఇన్ నార్మల్ ట్రాన్స్పోర్ట్, గెట్ దట్ ఫ్రెష్ ఎయిర్. అండ్ సమ్టైమ్స్ ఆఫ్ కోర్స్ ఇదన్నీ రీజన్. నేను నిన్న కూడా బైక్ లోనే వెళ్ళాను. సో దట్ ఈస్ లైక్ సంథింగ్ ఐ థింక్ ఆఫ్టర్ అ వెరీ వెరీ స్ట్రెస్ఫుల్ డే, ఐ థింక్ ఇట్ ఈస్ ఆ బ్లూ కలర్. నాకు ఎక్కడో చదివాను ఆ బ్లూ కలర్ అన్నది సైకలాజికల్గా మైండ్ని కామ్ చేస్తుందని చదివాను. సో I really, it so happened that auto had the blue color, and night I think I'm traveling from Film Nagar to my home. I took an auto and just went. It was so very relaxing actually. మీ Instagram post లో చాలా blue ఉంటాయి కొన్ని. You like blue color? Blues, yeah. Okay, this one with Uday Kiran, your first memory. Yes, and yeah. He's such a whenever మీరు ఉదయ్ కిరణ్ గురించి ఆలోచించినప్పుడల్లా మీకు ఏమనిపిస్తుందండి? అంటే ఈజ్ సచ్ అ సడన్ డెత్ అండ్ వీ హ్యాడ్ సచ్ అ గ్రేట్ యాక్టర్ ఇన్ హిమ్. ఇఫ్ యూ వుడ్ హ్యావ్ సర్వైవ్డ్, ఇంకెంత మంచి గొప్ప సినిమాలు చేసేవాడు ఉండేవాడు అనిపిస్తుంటుంది నాకు. సో వాట్ డు యూ ఫీల్ యాజ్ అ డైరెక్టర్? There was so much craze our time lo, because when we were about to do film for him, previous films anni blockbusters. And I used to go to theaters, even on the 50th day, 60th day, people used to love him so much. But when I met him in the office, he was very, very down to earth, like a normal guy, bro types, a very, very simple guy. And I really thought, oh, hero, ila kuda undachu ani cheppi anta simplicity I know choose. And the first day of shooting, నాకు ఫస్ట్ అసిస్టెంట్ కాబట్టి నాకు తెలియదు సెట్లో ఏం చేయాలి, ఎక్కడ ఉండాలి, ఎక్కడ ఉండకూడదని తెలియదు. అప్పుడు వాకీ టాకీ మేబీ నాకు ఇవ్వలేదేమో, లేదు సెట్లో లేమో, నాకు అర్థం కావట్లేదు. కానీ సిన్స్ లాస్ట్ అసిస్టెంట్ ఐ డోంట్ నో ఇఫ్ సమ్మన్ సేస్ రే ఆ స్టూల్ తీ అంటే ఇక్కడ నుంచి అక్కడ పరిగెట్టి అక్కడ స్టూల్ తీసుకుని మళ్ళీ ఇక్కడ రావడం, అన్వాంటెడ్గా విల్ గో అప్ అండ్ డౌన్ బికాస్ వీ డోంట్ నో హౌ ద సెట్ వర్క్స్. And he was looking at me and he said, calm down, and you are running too much. And then he was like waiting. Then I was about to give him clap, and I was wearing cap. If you see the picture very clearly, I used to have hair. Yeah. You used to have hair. I used to have hair, and I was wearing cap, and it was all sweaty. And then he told me, if you keep wearing the cap, you will lose the hair. So my advice to you is remove the cap, let it loose, let the air come in, don't let it sweat. I still remember that word. We were so, our time like there's a lot of things happening that we were not able to understand. I was not able to understand. Enduku agipoyindi, and people blamed my director for some of the things, and I was very dejected because that was the first film we were there for 1.5 years, and the movie got stalled. I always had that memory of those 10 days that I spent with him on the set were very, very fond memories. Very kind, very jovial, very friendly. And the death is very shocking because being a first hero of my career, I think that was very, very affecting. Correct. So I'll read something from your Instagram post. Yeah. No show on earth is as entertaining and engaging as primetime news. It helps you escape from reality for a while and get away from problems. Some say watching them every night increases creativity and brings greater bonding among families and friends. So sarcastic. మీలో ఈ యాంగిల్ కూడా ఉందా? There is from the place that we come in, there is this sarcasm there. Yeah. So I think it's very clear cut that I watch primetime news for, not the regional news. I'm saying this national media, national news. India wants to know. India wants to know news. So much of loudness, so much of, and every day they will change the headlines. Every day they will change the narratives. I was so fed up. There is this person in me who feel annoyed at the way some of the medias are just, the narratives that they say is really hurtful. And as a
some of them are not true. That's when it hurts actually. And it has become so dramatic the way they say it. And I still watch news every day or almost every other day. So I still feel that from the time I posted, now nothing really changed. It's still, It is still increased. getting worse. It's still getting worse. That rush, adrenaline rush has increased. At least when I tweeted it, there used to be two narratives, pro and anti. Now there is only one narrative in every media. That is only pro. Yes. That is really, really fed up. I know. ఒక్కోసారి నిజంగా అలాగే అనిపిస్తుంది. Yeah. People outside media, Yeah. they really get fed up. Even my mother complains. She said, what crap. Thank you so much, Anand. Thank you so much. Lovely talking to you. Same here. I loved every question you asked. So much. Anand garu, this is a gift hamper from Millet Bank. Thank you, Anand.